ఏం బోధించడం మొదలు పెట్టాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? రాజ్యము అనే పదాన్ని అక్కడ ఉన్నటువంటి భావంలో తీసుకున్నా, లేకపోతే దాన్ని వాస్తవంగా వాడిన ఉద్దేశంలో తీసుకున్నా, రాజ్యము అంటే అధికారం, రాజ్యం అంటే ప్రాంతం కాదు. పరలోక రాజ్యం అంటే ఒక ప్రాంతం కాదు. పరలోక రాజ్యం అంటే పరలోక అధికారం. ఇక్కడ పరలోక రాజ్యం అన్నాడు. మార్క్స్ వార్తలోకి వెళితే అక్కడ దేవుని రాజ్యం అన్నాడు. అంటే పరలోక రాజ్యం అంటే దేవుని అధికారంలోకి రావడం. ఎక్కడ క్రీస్తు పరిపాలిస్తాడో అది క్రీస్తు రాజ్యం. ఎక్కడ దేవుని ఆధిపత్యంలో మనం ఉంటామో అది దేవుని రాజ్యం. సో యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుని రాజ్యంలోని అంటే దేవుని ప్రభుత్వంలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు ధన్యులు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రభుత్వంలోనికి మనం వచ్చామా అంటే యేసును ప్రభువుగా అంగీకరించామా? యేసును దేవుడిగా అంగీకరించడం పెద్ద గొప్ప కాదు. దెయ్యాలు కూడా యేసు ప్రభు దేవుడు అని తెలుసు, అవి వణుకుతున్నాయి. కానీ మనము యేసును ప్రభువుగా అంగీకరించాలి. అంటే నువ్వు నా రాజువి, నువ్వు నా అధిపతివి, ఇక నుంచి నీ శాసనాన్ని అనుసరించి నడుస్తాను. ఇప్పుడే వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ పోలీసు వాళ్ళు మమ్మల్ని ఆపారు. వాళ్ళు ఏదో అడుగుతున్నారు. నేను అన్నాను, మనం దీనులం కదా, మనం ఏదో మామూలుగా డబ్బులు కట్టి వెళ్తున్నాము, ఇక్కడ ఇంకెవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు గట్టిగా మాట్లాడతారేమో అంటే, శ్రీని అన్నాడు, అలా కాదన్నా, ఈ దేశంలో మనం ఉంటున్నాం కనుక వీళ్ళని మనం గౌరవించాల్సిందే, వాళ్ళకు మనం మర్యాద ఇవ్వాల్సిందే అన్నాడు. అంటే ఒక దేశంలో ఉంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక పోలీస్ అతనికే మనం అంతగా తల వంచాల్సి వస్తే పరలోక ప్రభువుకు మనం ఎంత తల వంచాలి? సో నిజంగా మీరు ధన్యులు. ఒక రాజు అధికారం కింద ఉంటున్నారు. లోపడడం ఎంత అనివార్యమో మీరు నేర్చుకుంటారు. డెమోక్రసీలో ఉన్నది ఏంటంటే ఎవడిష్టం ఆడదు, ఎవడిష్టం ఆడదు అన్న దాకా విధేయత విలువ మీకు తెలియదు. కానీ ఇక్కడ విధేయత ఎంత కాస్ట్లీ మీకు తెలుస్తుంది. మీరు తేడాగా ఉంటే మీరు తేడాయో కాదో తెలియకుండా ముందు లోన్ మూసేస్తారు. తేడా కాదో వాళ్ళకి తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని వదులుతారు. అడగడానికి దిక్కు లేదు, చెప్పుకోవడానికి కూడా దిక్కు లేదు. రాజ్య పరిపాలన అలాగే ఉంటాయి, మొనార్కీలు అలాగే ఉంటాయి. అలాగే పరలోక ప్రభు యొక్క ఆధిపత్యంలోకి వచ్చినప్పుడు కూడా మనం అలాగే లోపడాలి, మనం అలాగే భయపడాలి, మనం అలాగే తల వంచాలి. అలా మనం చేయగలిగితే అప్పుడు నిజంగా మన జీవితాలు దేవుని పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి సౌలభ్యాన్ని అనుభవిస్తాయి. ఇప్పుడు ఈ దేశ చట్టానికి లేక రాజ శాసనానికి, ఈ దేశ పరిస్థితులకు మీరు లోకి కనుక ఇక్కడ ఉంటే మీరు హ్యాపీగా బతకచ్చు, మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు, మీరు ఇండియాకి పంపించుకోవచ్చు, మీరు మీ జీవితాన్ని ఎంతో సదుపాయంగా చేసుకోవచ్చు. ఎక్కడైనా వీళ్ళ విధానాలకు వ్యతిరేకంగా మీరు వెళితే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. మీ ఇంటికి కూడా కబురు ఉండదు, మీరేమయ్యారో కూడా తెలియదు. మా ఊళ్ళో ఒక ఆయన ఏమయ్యాడో ఇంతవరకు తెలియదు. మాకు తెలుసు ఆయన జైలు ఎక్కడ వేసి ఉంటారు, చనిపెట్టడం తర్వాత తెలిసింది, కానీ అడ్రస్ లేకుండా పోయాడు. మన దగ్గర అయితే కనీసం ఎంక్వైరీ చేస్తే అడ్రస్ తెలుస్తుంది, ఈ దేశాల అడ్రస్లు తెలియదు. సో ఇక్కడ ఎంత విధేయత ఎంత ప్రాముఖ్యమో మీకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నుంచి ఈ వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువుకి మనం సంపూర్ణంగా విధేయత చూపించాలి. క్రైస్తవ భక్తిలో ఉదాసీనతకి చోట్లేదు. ఉదాసీనత అంటే ఏంటో తెలుసా? నేను కొంచెం ఎక్కువ తెలుగు పదాలు వాడుతున్నాను. ఉదాసీనత అంటే చూచి చూడట్టుగా బతకం. పర్లేదు లేరా, ఏం పోయింది లేరా, ఏ సర్దుకుపోవచ్చు లేరా అన్నదానికి చోటు ఉండదు. క్రైస్తవ జీవితంలో ఉదాసీనతకు చోటు లేదు. క్రైస్తవ జీవితం ఇట్ హ్యాస్ టు బి సీరియస్. మీరు చాలా తీవ్రంగా, చాలా సీరియస్ గానే దేవుని వాక్యానికి మీరు లోబడాలి. రాజ శాసనం మీకు తెలియాలి, రాజు నీతి మీకు తెలియాలి, రాజ్య పరిధులు మీకు తెలియాలి. కాబట్టి ఇవన్నీ మీకు తెలిస్తేనే, ఈ శాసనాలు, విధులు, కట్టడలు మీకు తెలిస్తేనే మీ జీవితం సదుపాయంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని రాజ్యం లేకపోతే ఎవరి రాజ్యం ఉండదు. లోకమంతా కూడా అంధకార శక్తుల క్రింద మగ్గిపోతుందని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఈ లోకము అంధకార శక్తుల క్రింద మగ్గిపోతుంది. ఇప్పుడు మీరు దేవుని ఆధిపత్యంలోకి రాకపోతే, మీకు తెలుసో తెలియకో మీరు అపవాది ఆధిపత్యంలోనే ఉన్నారు. మనం ఎవ్వరూ స్వతంత్రులుగా లేము అనుకుంటున్నాం, కానీ మనం ఎవరూ స్వతంత్రులుగా లేము. అయితే నువ్వు అపవాది అధిపాజ్ఞంలో ఉన్నావు, దేవుని అధిపాజ్ఞంలో ఉన్నావు. ఇప్పుడు అపవాది అధిపాజ్ఞంలో ఉన్నటువంటి వ్యక్తి
తనకి తెలియకుండానే పాపం చేత పీడించబడుతూ, కోరికల మాయలో పడుతూ, దారి తొలగిపోతూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వేళ యేసుక్రీస్తు సువార్త మన దగ్గరకు వచ్చి, యేసు ప్రభులో విమోచన మనకు దొరుకుతుందని వచ్చి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి కాళ్ళ వేళపడి, ప్రభువా నా పాపం క్షమించు, నన్ను విడుదల చేసుకో, నన్ను కూడా నీ రాజ్య వారసులుగా చేసుకొని మనం ప్రార్థించగలిగితే అదే మొదటి ధన్యత. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనత్వం అంటే ఏంటి అనేది చెప్పారు. దీనత్వం పేదరికం. పేదరికానికి గ్రీకులో 2 పదాలు ఉన్నాయి, టోకోస్, పెనెస్. టోకోస్ అంటే దిక్కుమాలిన జీవితం, పెనెస్ అంటే చాలని జీవితంతో బతికేటువంటి జీవితం. సో యేసు ప్రభు టోకోస్ మాట్లాడుతున్నాడు. అంటే ఆత్మ విషయంలో మన చేతకానితనాన్ని మనం కనుక వెలుగుచ్చగలిగితే, ప్రభా నేను అంధకార శక్తుల చేత పీడించబడుతున్నాను, నా కోరికల చేత లాగబడుతున్నాను, నా మతిపోయి నేను దాగగలుగుతున్నాను, నా బుద్ధి బాగోలేదు, నేను మంచోడిని కాదు ప్రభా, నా వల్ల అవ్వట్లేదు నీ కొరకు బతకడం, నేను నీతిగా బ్రతకడానికి కావాల్సినటువంటి జీవితం నా దగ్గర లేదు, కాబట్టి నువ్వు సహాయం చేయకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, నేను నా దౌర్భాగ్యం అయిపోతాను, నేను ఈ లోకంలో దిక్కుమాలినోడుగా మిగిలిపోతాను అని అడుక్కునేవాడు అమ్మా అని ఆకలితో అన్నం కోసం అడుక్కున్నట్లుగా, ఆ బట్ట కోసం అడుక్కున్నట్లుగా మనం దేవుడిని అడుక్కునేవాడుగా మారాలి. అడుక్కునేవాడికే దేవుని రాజ్యంలో స్థానం ఉంది, కానీ శాసించేవాడికి దేవుని రాజ్యంలో స్థానం లేదు. ఈ మధ్యన ప్రార్థన ఒక కొంత పుంతలు తప్పుతుంది. మీ దగ్గర కూడా మొదలెట్టింది నాకు తెలియదు, నేను వినలేదు, కానీ మా దగ్గర ఆల్రెడీ ఆ జాడ్యం మొదలైంది కనుక అది అడ్రస్ చేస్తున్నాను. మీరు తెలుగులే కదా. ఈ మధ్యన ప్రార్థన ఎలా మారిపోయిందంటే, యేసు నామములో పొందుకున్నాం తండ్రి ఆమేన్ అంటున్నారు. ఇది వరకు మా కాలంలో 30 ఏళ్ళ నుంచి మేము యేసు ప్రభు నామములో అడుగుతున్నాము తండ్రి అన్నాం. అడగడానికి పొందుకోవడానికి తేడా ఏంటంటే, మరి అడుగుతున్నప్పుడు పొందుకున్నట్టుగా మీరు నమ్మండి అన్నాడు కదా అండి. ఓకే, అడగడానికి పొందుకోవడానికి మధ్యలో చాలా తేడా ఉంది. ఇప్పుడు నన్ను ఎవరైనా వచ్చి బ్రదర్ కొంచెం నాకు ఒక 100 రూపాయలు ఇస్తారా అని అడిగారు అనుకోండి, నేను ఇస్తాను అనే మాట అనకుండానే మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నాడు అనుకోండి, నాకు ఎలాగుంటది? ఇచ్చాను అనుకున్నా వెళ్ళిపోయింది అంట. లేదా నేను అడిగింది ఇంకా ఇవ్వకుండా మీరు ఇద్దరు నాకు తెలిసిందంటే, ఏంటి అంత గొప్ప కాన్ఫిడెన్స్ ఏంటి? అడిగావు, నేను ఇవ్వాలేదో డిసైడ్ అవ్వాల్సింది నేను. సో అడగడానికి ఇవ్వడానికి మధ్యలో ఒక బ్యారియర్ ఉంది. ఆయన సార్వభౌముడు, సర్వోన్నతుడు, ఆకాశ మహాకాశము కట్టజాలన్నాడు. మీరు అడిగారు, ఇవ్వాలో వద్దా అని డిసైడ్ అవ్వనివ్వండి. ఈ మధ్యలో ఇచ్చావు నీకు థ్యాంక్స్ అంటే మీరు ఆయన ఇవ్వకుండానే థ్యాంక్స్ చెప్తున్నారా? ఇలాగో పాస్టర్ మీటింగ్ జరిగితే నేను ఇలా మాట్లాడితే వాళ్ళ కోపం వచ్చింది. నేను అన్నాను, మీరు ప్రొద్దు నుంచి ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కడు వేసినామలో పొందుకున్నాను అన్నాడు. పొందుకున్నానన్న నమ్మకం నీకు ఉన్నప్పుడు ఎందుకు అడుగుతున్నారు మీరు అన్న? ఫస్ట్ వాడు పొందుకున్నాం తండ్రి ఆమె అన్నాడు, మరి రెండోడు కూడా పొందుకున్నాం తండ్రి అంటే ఎంతమంది పొందుకున్నారు? పొందుకుంటే అడగడం ఎందుకు అన్నాను. ఈ మాట అర్థం కాలేదు. మనం కొంచెం అతిభక్తులకు వెళ్ళిపోయి, ఉన్న భక్తే చేతనవట్లేదు మనకి, దాన్ని ఇంకా కొంచెం తీసుకెళ్ళిపోయి అడుగుతున్నాము తండ్రి, వచ్చి పొందుకున్నాము తండ్రి అని. ఇక్కడ ఏం కనపడుతుందంటే నాకు మనలో పొగ కనపడుతుంది. అంటే కొన్నిసార్లు కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే, ఒక సమస్య తీరకపోతే 7 వారాల ప్రార్థనలు, ఇంకా కుదరకపోతే 21 వారాల ప్రార్థనలు, ఇంకా కుదరకపోతే 62 వారాలు, ఇంకా ప్రార్థనలు అంటే నువ్వు అడుగుతానే ఉంటావు తప్ప ఒక్క క్షణం అన్నా నేను ఇన్నిసార్లు అడుగుతున్నాను కదా, నీకు ఇష్టమైన ఇది నువ్వు ఇవ్వాలనుకుంటున్నావా, ఇది నీ ప్లాన్ లోనే ఉందా, నేను అడగడం నీకు ఏమన్నా ఇబ్బంది లేదా అంటే, ఆయన అంటే కొంచెం కూడా గౌరవం లేదా, ఆయన అంటే మర్యాద లేదా, ఆయన ఆలోచన ఏంటో తెలుసుకునేటువంటి శ్రద్ధ లేదా అంటే, నేను అడిగితే ఆయన ఇచ్చేస్తాడు అనుకోవడం ఎలాగుందంటే, హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబార్ ఇడ్లీ మినపట్టు అని ఆర్డర్ చేత తెచ్చినట్టు ఉంది కదా. మన దేవుడు మన సెలవరు కాదు, దేవుడు సార్వభౌముడు. సో మనం ఆయన ఏంటో, ఆయన మనసు ఏంటో, ఆయన ఆలోచనలు ఏంటో, ఆయన ఉద్దేశాలు ఏంటో ఎరిగి ప్రార్థన చేయాలి. అప్పుడు అడిగాము, అప్పుడు ఆయన ఇచ్చే వరకు, లేక ఆయన మనతో మాట్లాడే వరకు, లేక ఆయనకి ఇష్టమైనది చేసే వరకు మనం ఓపిక పట్టాలి. సో అర్థించడం అంటే అర్థం ఏంటంటే, మనకు కావాల్సిన అడుక్కోవడం కాదు, ఆయన ఆలోచన ఏంటో తెలుసుకొని దాని ప్రకారంగా మన జీవితాన్ని ఆయనకు అనుగుణ్యంగా మార్చుకోవడం. ఒక మాట మీకు చెప్తాను, ఏమనుకోకండి, బైబిల్ సంబంధం మనకు సంబంధించింది కాదు. బైబిల్ సంబంధం మన కోసమే వ్రాయబడింది, కానీ మనకి సంబంధించింది కాదు. బైబిల్ గ్రంథం దేవుని మనసేంటో నీకు చెప్పడానికి, దేవుడేం కోరుకుంటున్నాడో నీకు చెప్పడానికి,
దేవుని ప్రణాళిక ఏంటో నీకు చెప్పడానికి, దేవుని రాజ్యానికి నువ్వు ఎలా వస్తావో చెప్పడానికి, దేవుని ప్రణాళికలో నువ్వు ఎలా నిమగ్నం అవ్వాలో నీకు నేర్పించడానికి, దేవుని విధానాలు ఏంటో నీకు తెలియచేయడానికి తప్ప నువ్వు అడిగిందల్లా పొందుకోవడానికి అక్కడేదో వాగ్దానాలు, అక్కడేదో దారులు చెప్పేటువంటి పుస్తకం కాదు. అంటే ఇప్పుడు చాలా మంది బైబిల్ ఎలా చూస్తారంటే, అంటే మీలో చాలా మంది చేస్తారేమో నాకు తెలియదు, పొద్దున్న లేక బైబిల్ తెరిచి అమ్మయ్య దేవుడు దావీదుని రాజుగా చేశాడు, నన్ను కూర్చోండి రామే దేవుడి వాగ్దానం ఇచ్చాడు, స్తోత్రం, దావీదుని రాజుగా చేశాడు, నిన్ను చేస్తానని రాసింది అక్కడ. సో ప్రతిదాన్ని మనకు అన్వయించేసుకుంటూ ఉంటాం. ప్రతిదాన్ని కాదు అన్వయించుకోవడం, బైబిల్లో దేవుని వర్తమానాన్ని అన్వయించుకోండి, బైబిల్ సమగ్రంగా తీసుకోండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అసలు ఏమనుకుంటున్నాడు, ఏం కోరుతున్నాడు, ఏం చెప్తున్నాడో తెలుసుకొని అందులో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోగలిగినప్పుడు చాలా బాగుంటది మన జీవితం. సరే, ఇప్పుడు వివరాల్లోకి వద్దాం. ఆత్మ విషయమై దీనులు అంటే మనము పాపము నుండి విడిపించబడలేని నీచ స్థితిలో ఉన్నామని, పరిశుద్ధంగా బ్రతకలేని నీచ స్థితిలో ఉన్నామని, మనం దేవుని సహాయం లేకుండా అంధకార శక్తుల నుంచి విడిపించబడలేని దుస్థితిలో ఉన్నామని, దేవుడు మనల్ని బ్రతికించకపోతే బ్రతకలేని పరిస్థితిలో ఉన్నామని గుర్తించడం. ఇది గుర్తించిన వాళ్ళు ధన్యులు, ఎందుకంటే వాళ్ళకి దేవుని సహాయము దొరుకుతుంది. రెండవది, దుఃఖపడువారు ధన్యులు. అంటే ఏంటి దుఃఖం? ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏంటి దుఃఖం? నాకు అన్నం లేదనో, నాకు బట్టలు లేవనో, నాకు బిడ్డలకు పెళ్లిళ్ళు అవ్వట్లేదనో, నాకు డబ్బులు లేవనో వచ్చేది కాదు. ఇది దేవుడు కోరుతున్నట్టుగా నేను బ్రతకలేకపోతున్నాననే దుఃఖం. దేవుని పరిశుద్ధతను చూడగలిగిన వాడు ఆ స్థాయిలో ఎందుకు ఉండలేకపోతున్నానని చింతిస్తాడు. కొంతమంది డబ్బున్న వాళ్ళు చూస్తారు, అరే వీడికిలా నేను సంపాదించలేకపోతున్నానని ఫీల్ అవుతారు. కొంతమంది మీ ప్రాంతాల్లో అయితే మంచి కారులు చూస్తారు, ఈ కారు నేను కొనలేకపోతున్నానేమో అని ఫీల్ అవుతారు. కొంతమంది మీ ప్రాంతాల్లోనే కొంచెం బాగా బ్రతుకుతున్న వాళ్ళని చూస్తారు, చూసారా వాళ్ళకలా నేను బ్రతకలేకపోతున్నాను అనుకుంటారు. మీకంటే బాగా ఉన్న వాళ్ళు చూసినప్పుడు అలా బ్రతకాలనే తాపత్రయం మీకెలా కలుగుతుందో, మీరు రోజు మీ చుట్టూ ఉన్న మనుషులు కాకుండా యేసు ప్రభువుని చూడగలిగితే, అరే ఆయనకు అనుగుణంగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాననే దుఃఖం ప్రతి క్షణం మీ మనసును పీడించడం మొదలు పెడతారు. సో ఆత్మ విషయమై దీనులైనటువంటి వాళ్ళు దుఃఖ సహితులుగా ఎందుకుంటున్నారు అంటే, వాళ్ళు దేవుని పరిశుద్ధతను చూస్తున్నప్పుడు అలా ఉండలేకపోతున్నామనే తాపత్రయంలోకి వెళుతున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా దుఃఖం అదే, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో యోబు దుఃఖం అదే. లేక ఇంకా మీరు బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులను ఎవరు చూసినా వాళ్ళ దుఃఖం దేవునికి అనుగుణ్యంగా మేము బ్రతకలేకపోతున్నామనే ఉంది తప్ప వాళ్ళ స్వలాభం కోసమో మరి దేని కోసమో వాళ్ళు ఆలోచించలే. ఇరువే లాంటి భక్తులైతే ఈ ప్రజలు దేవుని స్థాయికి బ్రతకలేకపోతున్నారని ప్రజల కొరకు పరితాపం పొందారు, ప్రజల కొరకు కన్నీటితో ప్రార్థన చేశారు. యేసు ప్రభు యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేము విషయంలో ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? అరే వీళ్ళని నేను చేర్చుకోవాలనుకుంటున్నాను, వీళ్ళు నా దగ్గరికి రావటం లేదు అని ఆయన విలపించాడు. సో దేవుని బిడ్డల పరితాపం లేకపోతే దేవుని బిడ్డల కన్నీళ్లు దేవుని స్థాయిని అందుకోలేకపోతున్నామనే వాంఛతో ఉంటుంది. కాబట్టి మీకు ఇటువంటి దుఃఖం ఉందనే కాదు, ఇటువంటి దుఃఖం ఉందనే కాదు, మీకు వేరే రకమైన దుఃఖం ఏదైనా ఉంటే అది పాపకరం. వేరే రకమైన దుఃఖం మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసి, మూడ్ ఆఫ్ అయ్యేటట్టుగా చేసి, రకరకాల వేదనతో మీ హృదయాన్ని నింపి ఆఖరికి ఆత్మహత్యకు ప్రేరేపిస్తారు. మనిషి దుఃఖంలోకి వెళ్ళిపోయినప్పుడు దాని నుంచి విడుదల పొందడానికి ఐదర్ దాని నుంచి బయటపడే మార్గాలను వెతుకుతాడు, లేదా దానికి తల వంచి జీవితాన్ని ముగించాలనే స్థితికైనా వెళ్తాడు. వేరే ఏ దుఃఖాలు కూడా నీకు ప్రయోజనకరం కాదు. నువ్వు ఆత్మ సంబంధమైన భక్తులకు ఉన్నటువంటి పరితాపం వంటి ఈ దుఃఖాన్ని గనక నువ్వు పొందుకుంటే ఈ దుఃఖం నిన్ను ఓదార్పులోకి తీసుకువెళ్తుంది. చూడండి, లోక సుఖాలు చూసినటువంటి వాళ్ళు లోక విషయాల వరకు ఎక్కువగా దుఃఖిస్తారు. ఆ దుఃఖం వాళ్ళ జీవితానికి ఇంకా దుఃఖకరంగా చేస్తుంది. సంసోను తీసుకోండి, సంసోను తను దేవుని చేత ఏర్పరచబడ్డాడని ఆలోచించుకోవడం మానేసి అమ్మాయిల కొరకు ఆలోచించడం మొదలుపెట్టాడు. సో వాంఛల కొరకు వేటాడడం మొదలుపెట్టాడు. ఆఖరి కళ్ళు ఊడిపోయి కబోదిలాగా మారిపోయి తన జీవితాన్ని దుఃఖకరంగా చేసుకున్నాడు. కానీ మళ్ళీ దేవుని సహాయం అడిగినప్పుడు
దేవుడు అతని జీవితంలో ఆ దుఃఖకరమైన పరిస్థితిలో తనకు బలం మళ్ళీ ఇచ్చి ఓదార్పుని ఇచ్చారు. ఇది సంసోను విషయంలో మనం చూస్తున్నాం. అందుకే ఈ అంత్య దినాల్లో మనం ఎలా ఉండాలని బైబిల్ చెప్తుందంటే, ఈ అంత్య దినముల్లో 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఈ లోకపు నటన గతించుచున్నది, ఈ లోకపు నటన గతించుచున్నది, ఈ సమయము సంకుచితముగా ఉన్నది అంటే 31వ వచనం, ఈ లోకం అనుభవించారు అమితముగా అనుభవింపున్నటువంటి వల్ల ఏడైనగా ఈ లోకపు నటన గతించున్నది, మీరు చింత లేని వారి ఉండవాలని కోరుచున్నారు. ఈ లోకపు కోరికలలో పడినప్పుడు నువ్వు చింతాక్రాంతుడు అయిపోతావు. కానీ ఈ లోకపు చింతలలో పడకుండా ప్రభు గురించి ఆలోచించినప్పుడు నువ్వు సంతోషంతో నింపబడతావు. ఏ దుఃఖానికి ఓదార్పు దొరుకుతుంది? దేవుని చిత్తానుసారమైన దుఃఖానికి. ప్రతి దుఃఖానికి ఓదార్పు దొరకదు. సో మనుషులను దుఃఖితులుగా చేస్తున్నటువంటి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథం ప్రస్తావిస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనం దగ్గరికి వెళ్తే, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. చూడండి, చాలా మంది ఈ దుఃఖంలో ఉన్నారు. ఈ దుఃఖానికి ఓదార్పు దేవుడు ఇవ్వడు. బాబు నువ్వు ఎంత ఇలా ఏడుస్తున్నావు ఈ అమ్మాయి కోసం, సరే ఈ అమ్మాయిని నువ్వు అనుభవించుకొని ఇస్తానని అనడు. దేవుడు ఈ దుఃఖం తీర్చడు. ఈ దుఃఖానికి ఓదార్పు దొరకదు. దైవ చిత్తానుసారైనటువంటి దుఃఖము. కాబట్టి ఈ రకమైన దుఃఖంలో ఒకవేళ మీరుంటే మీ దుఃఖం మిమ్మల్ని నాశనం చేస్తుంది తప్ప మిమ్మల్ని బాగు చేయదని తెలుసుకొని దయచేసి అందులోంచి బయటికి రండి. 2 కొరింథీ 7:10 వచనంలో దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అన్నాడు. ఈ దుఃఖం ఏం చేస్తుందో 11వ వచనంలో చెప్తున్నాడు. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను. నిజంగా నువ్వు అయ్యో నేను ఇంత తప్పు చేశాను, అయ్యో నేను ఇంత పాపం చేశాను, అయ్యో దేవునికి అనుకూలంగా నేను బ్రతకలేకపోతున్నానే, అరే దేవుని వాక్యం చెప్పినట్టుగా నా జీవితం ఉండట్లేదే అనే వేదన కనుక కలిగితే నీకు దేవుడు క్షమాపణ ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉంటాం మొదలు పెడతావు. అమ్మ బాబోయ్ మళ్ళీ నేను ఆ పాప దుఃఖ పరిస్థితులకు వెళ్ళకూడదు అని జాగ్రత్త పడతావు. కాబట్టి ఈ దుఃఖం జాగ్రత్తను పుట్టిస్తుందట. ఈ దుఃఖము ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, దోష నివారణకైన ప్రతివాదము. ఇంకా మళ్ళీ నువ్వు పాపంలో పడిపోకుండా ఈ దుఃఖము నిన్ను నీవు కంట్రోల్ చేసుకోవడానికి, దేవునికి అప్పగించుకోవడానికి సహాయం చేస్తుంది. ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడండి. నిజంగా నువ్వు లోక విషయంలో కనుక దెబ్బతింటే, పాపం విషయంలో దెబ్బతింటే, దైవ చిత్తానుసారంగా ప్రభా నేను ఇలా బ్రతకాలనుకోవడం లేదు, ఇది నీ చిత్తం కాదు కదా ప్రభా, నేను ఇలా జీవిస్తున్నాను నాయన, నాకు సాయం చేయను ఆయన అని దేవుని పాదాల చెంత కన్నీటితో ప్రార్థించగలిగిన వ్యక్తివైతే నీకు కలిగే ఓదార్పు పెట్టుకుంటుందంటే దేవుడు నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవడానికి సహాయం చేస్తాడు, నిన్ను నీవు నివారించుకోవడానికి సహాయం చేస్తాడు, నిన్ను నీవు భయం కలిగి, నిన్ను నీవు దేవుని కొరకైన అభిలాషలు కలిగి, దేవుని కొరకైన ఆసక్తి కలిగి, దేవుని ప్రతిదండన గురించినటువంటి భయం కలిగి జీవించేటట్టు సహాయం చేస్తాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎంతటి జాగ్రత్తలు తీసుకొస్తుందని ఈ వచనాల్లో వ్రాస్తున్నాడు. అలాగే మనం ఇంకా కొంచెం మనం ఈ వచనాన్ని గురించి ఆలోచన చేస్తా ఉంటే, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం పాపక్షమాపణ మాత్రమే కాదు, ప్రభువుకు మహిమార్థమైన వ్యక్తిగా నిలబడతారు. ఎవరైతే తన జీవితాన్ని పవిత్రపరచుకోవాలనేటువంటి ఆరాటములో, ఉబలాటములో, వేదనలో, నిరంతరం దేవుని కొరకు జీవించాలనే తపనలో ఉంటారో వాళ్ళు అనేక మందిని దేవుని కొరకు ఆకర్షిస్తారు. వెలుగు ఆకర్షిస్తుంది, చీకటి ఆకర్షించదు. నీలో దేవుని వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు, నీలో దేవుని యొక్క ఆ పరిమళం గుబాళిస్తున్నప్పుడు, లేక నీలో నుండి దేవుని కొరకు ఆ రుచికరమైనటువంటి జీవితం బయటికి ప్రసరించగలిగినప్పుడు అందరూ నీ చేత ప్రభావితం అవుతారు. తప్పనిసరిగా అనేకమైన ఆత్మలను సంపాదిస్తారు. 126వ కీర్తన 5వ చరణంలో కన్నీళ్లు విడుచుచు విత్తువారు
సంతోష గానములతో పంట కోస్తారు. ఈ కన్నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? పాపం ఎంత ఆవేదనకరమైన స్థితికి వెళుతుందో నాకు అర్థమైంది. ఆ ఆవేదనకరమైన స్థితిలో ఉన్న వాళ్ళు కూడా విడిపించబడాలనే తాపత్రయంతో నా గుండె రగిలిపోతుంది. కాబట్టి దాని వలన కన్నీళ్లు తన్నుకొని వస్తున్నాయి. మనలో చాలా మందికి ప్రతి పాపము బట్టి దుఃఖము కలగదు, అలాగే నశించిపోతున్న ఆత్మల కొరకైన ఆవేదన కూడా ఉండదు. కారణం ఏంటంటే మనం పాపంతో రాజీపడి బతుకుతున్నాం. The people who cannot have the conviction of God's love cannot communicate God's love. దేవుని ప్రేమను గురించిన ఆ పరితాపం, దేవుని కొరకు బ్రతకాలనే ఆ తాపత్రయము గుండెల నిండా లేనివాడు ఆ ప్రేమని ఇతరులకు ప్రసరించలేడు. వ్యభిచార కాంక్షలు ఉన్నవాడు వ్యభిచార కాంక్షను ప్రసరిస్తాడు. పొరపాట్లు చేసేవాడు పొరపాట్లను ప్రసరిస్తాడు. కానీ పరిశుద్ధత కొరకు తప్పించేవాడు అటువంటి జీవితాలనే ఇతరులకు కలిగేటట్టుగా ప్రోత్సహిస్తారు. అంతేనంటారా కాదంటారా? ఇంగ్లీష్ లో ఒక మంచి మాట ఉంటుంది, నేను అసలు జాన్సన్ గారి కూడా దగ్గర కూడా చెప్తా ఉంటాను. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్. ఒకే రకమైన పక్షులు గుంపుగా ప్రయాణం చేస్తాయి. నువ్వు ఏ రకమైనటువంటి వ్యక్తివో నీకు దేవుడికి ఉన్న సంబంధం ఎలాగ ఉందనేది డిఫైన్ చేస్తుంది. సో కన్నీటి ప్రార్థన కూడా ఇక్కడ నుండే మొలుస్తుంది, ఇక్కడ నుండే పైకి వస్తుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ కన్నీటితో ప్రార్థించేటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని ప్రభు కొరకు సంపాదించారు. అయితే తమ కోరికల కొరకు కన్నీటితో ప్రార్థన చేసేవారు. మీకు తెలుసా, తమ కోరికలకు కన్నీటితో ప్రార్థించే వాళ్ళు ఒక వ్యక్తి ఉన్నాడని హెబ్రీ పత్రిక 12:17 ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసావు. ఈయనకి వేటాడి తినడం, నచ్చిన అమ్మాయితో చక్కగా ఉండడం ఇష్టం. కానీ ఇది తల్లిదండ్రులకు నచ్చలేదు. ఆయన వెళ్ళి ఆ ఇష్మాయిల్ కుమార్తెను తెస్తున్నాడు. వాళ్ళ తల్లి చాలా సార్లు చెప్పింది, ఇది పద్ధతి కాదురా అని చెప్పింది. వాళ్ళకి నచ్చట్లేదు. కొంతమంది మంచి మాటలు నచ్చవు. ఇలా వద్దు బాబు, ఇలా బ్రతకాలని చెప్తుంటే వాడికి కోపం వస్తుంది. అది చెప్పడంలో ప్రాబ్లం కాదు, వాడి చీకట్లో ఉన్నాడు కనుక వాడికి అర్థం కావట్లేదు. కళ్ళు మూసుకుపోయినటువంటి వాడికి నువ్వు గట్టిగా మాట్లాడితే కోపం వస్తుంది. కానీ వాడు కళ్ళు తెరబడిన తర్వాత నువ్వెందుకు కోపడుతున్నావు అర్థమైనప్పుడు అతనికి కన్నీళ్ళు వస్తాయి. చాలా మందికి మంచి చెబుతా ఉంటే కోపం ఎందుకు వస్తుందంటే వాళ్ళ కళ్ళు మూసుకుపోయి, కళ్ళు లేని కబుదల్లో ఉన్నారు. వాళ్ళ వాస్తవాలు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఇష్మాయేలీల కుమార్తెల వలన ఎంత బాధ కలుగుతుందో ఇస్సాకు రెబెకా చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. ఆఖరికి ఏం జరిగింది? ఇస్సాకు అవసాన కాలం వచ్చింది. పెద్ద కొడుకు అంటే ఇష్టం. మరి వెళ్ళి వేటాడు మాంసం తీసుకురారా, దీవిస్తాను అన్నాడు. అంటే ఈ మాటలు తెలుసుకుని తల్లి ఏం చేసిందంటే యాకోబుని సిద్ధం చేసి పంపించింది. వాస్తవానికి వీళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని ఒక్క నిమిషం తేడాన్ని బట్టి రాశారు, కానీ వీళ్ళు వాస్తవానికి కమలు ఇద్దరు ఒకేలా ఉంటారు. కానీ ఒకడు బొచ్చు ఎక్కువ ఉంది, ఒకడు బొచ్చు తక్కువ ఉంది అంతే. ఈ తల్లి చక్కగా అన్నయ్య బట్టలు వేసి పంపిస్తుంది. యాకోబు వెళ్ళాడు, భోజనం పెట్టాడు. వాళ్ళ తండ్రి కొంచెం అనుమానించాడు, ఎందుకంటే అప్పటికే కళ్ళు కనపడలేదు దానికి. కొంచెం అనుమానించాడు. కానీ ఆ తర్వాత ఏం చేశాడంటే దీవించి పంపేశాడు. కాసేపటికి చేసావు వచ్చి నాన్న భోజనం తెచ్చానంటే, అరే ఇంతకుముందే వచ్చావు కదరా అన్నాడు. మళ్ళీ మోసం చేశాడా మా వాడు? అవునరా, వచ్చాడురా. మరి మోసం చేస్తే ఎలా ఇచ్చేసాను దీవెన? అయ్యో దీవించేసానురా. నాన్న ఒక్క ఆశీర్వాదం కూడా లేదురా, దీవించేసానురా. దీవించేశానంటే ఏడుస్తున్నాడు. నచ్చిన అమ్మాయి వెనకాల వెళ్తున్నప్పుడు ఏడుపు రాలే, నచ్చిన భోజనం తినడానికి వెళ్తున్నప్పుడు ఏడుపు రాలే, తన జ్యేష్ఠ హక్కును అమ్ముకున్నప్పుడు ఏడుపు రాలే. కానీ ఇప్పుడు ఆశీర్వాదాలు పోయాయా నాకు ఏడుపు వచ్చింది. నేను ఇదే నిన్న మొన్న కానీ చెప్పాను. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వినవో, దేవుడు చెప్పింది చెయ్యవో, యెషయా గ్రంథం 66:4 నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు అవ్వడం లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు, కావున నేను వారిని మోసంలో ముంచును. దేవుడు మోసంలో ముంచుతాడట. ఏమిటా మోసం? దేవుడు ఉన్నాడు అనుకుంటావు, కానీ దేవుడు నీ దగ్గర ఉండడు. సంవత్సరం దేవుడు ఉన్నాడు అనుకొని తన బలం ఉందనుకుని విరజిమ్ముకోవాలనుకున్నాడు. కానీ తన బలం తన జుట్టులో లేదు, తన బలం దేవుళ్ళు ఉన్నదని తెలుసుకోలేక మోసపోయాడు. అందుకే పట్టబడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, ఆఖరికి విషాదకరంగా చచ్చాడు. కానీ ఒక మాట మీకు చెప్పదలిచాను, దేవుడు ఉన్నాడనే భ్రమలో మీరు ఎవరైనా ఉన్నారా? పొద్దున్న ప్రార్థన చేసుకున్నారు,
దేవుడు నాతో ఉన్నాడు, నన్ను కాపాడుతాడు ఈ రోజున. కానీ ఆ రోజున ఏదో యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అయ్యో దేవుడు నన్ను వదిలేశాడు అంటాడు. దేవుడు వదిలేశాడు అని అప్పుడు కానీ తెలుసుకోవాల్సింది, నేను ఎప్పుడో వదిలేశాడు. నీకు యాక్సిడెంట్ అయ్యేదాకా తెలియలేదు, నీకు ఉద్యోగం పోయేదాకా తెలియలేదు, నీ తగిన వాళ్ళు దూరం అయ్యేదాకా తెలియలేదు, నీ ఆరోగ్యం పోయేదాకా తెలియలేదు. అప్పుడే కొంతమంది పాటలు రాస్తారు, నాకు బలము ఉన్న, ఇంకా అప్పుడు ఏ పాట పాడినా ఒకటే, ఆయన రాడు. కాబట్టి సమయం ఉండగానే, ఇప్పుడు వీటి మీద నాకు సంతోషం లేదని నువ్వు చెప్పే రోజులు రాకముందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకొని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఆ ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోనే చెప్తున్నాడు, సమయం ఉండగానే ఇఫ్ యు వేస్ట్ యువర్ టైం, ఇఫ్ యు ఆర్ నాట్ రిడీమింగ్ యువర్ టైం, దెన్ యు ఆర్ వేస్టింగ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అని అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ఏసావు మోసపోయాడు. ఏమనుకున్నాడు? ఆశీర్వాదాలు నాయే అనుకున్నాడు. కానీ ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు కన్నీరు విడిచాడు, ఆసక్తితో వెతికాడు. హెబ్రీ 12:17 ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జింపబడెను. ఎందుకు విసర్జించబడ్డాడు? ఇంగ్లీష్ లో 2 పదాలు ఉన్నాయి, రిపెంటెన్స్ అండ్ రిమోర్స్. రిమోర్స్ అనేటువంటి మాట ఏంటంటే నువ్వు నీ తప్పును తెలుసుకొని బాధపడుతున్నావు. బట్ రిపెంటెన్స్ అంటే అర్థం ఏంటంటే నీ తప్పు తెలుసుకున్నావు, ఇప్పుడు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. దేవుడు రిపెంట్ అయినటువంటి వాళ్ళని చేర్చుకుంటాడు, పశ్చాత్తాపపడిన వాళ్ళని చేర్చుకుంటాడు, పరితాపం పొందిన వాళ్ళని చేర్చుకోడు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తావని ఏడిస్తే కాదు. నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు అయ్యో అని ఆ తప్పు చేశానంటారు. అయ్యో అని ఆ తప్పు చేశానని ఏడిస్తే ప్రయోజనం ఏంట్రా? బతుకు మార్చుకున్నావా? బతుకు మార్చుకోలేదు చాలా మంది. బ్రతుకు మార్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం లేదు. బ్రతుకు మార్చుకోండి, బ్రతుకు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు చూడండి, పొరపాట్లు ప్రతి మనిషి వల్ల జరుగుతాయి. స్వయంగా పేతురే ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని దేవుడు ఏ పేతురుతో మాట్లాడాడో అదే పేతురు యేసుక్రీస్తుని ఎరగనని ముమ్మార అబద్ధమాడాడు. 27:3 ఒకసారి చూడండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఇప్పుడు ఈయన పశ్చాత్తాపడ్డాడు, ఆ డబ్బులు మళ్ళీ వెనకిచ్చేయాలనుకున్నాడు, కానీ అది కుదరలేదు. కాబట్టి ఏం చేశాడు? వెళ్ళి ఉరి వేసుకొని చచ్చిపోయాడు. దీన్ని పరితాపము, బాధపడడం అంటారు, రిమోర్స్ అంటారు. ఇక్కడ వాడినటువంటి పదం గ్రీకులో మెటామెలోమై అనే పదం వాడారు. కానీ రిపెంట్ అన్న చోట పేతురు పశ్చాత్తాపడ్డాడు అన్నటువంటిది 26వ అధ్యాయంలో 73వ వచనంలో. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచిన వాడు పేతురు వద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే, నీవు పలుకుని నీవు సాక్షి ఇచ్చిన అతనితో చెప్పి, అందుకు అతడు ఆ మనిషిని ఎరుగునని చెప్పి శపించుకుంటూ ఒట్టు పెట్టుకోవడం మొదలు పెట్టాను. వెంటనే కోడి కూసిన కనుక కోడి కోయిక మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదు అని యేసు తన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపబడి ఏడ్చెను అని రాసింది. ఇక్కడ సంతాపపడి అన్న చోట రాసినటువంటి మాట మెటనోయియో. మెటనోయియో అంటే పశ్చాత్తాపడం. మెలోమాయ్ అంటే అర్థం ఏంటంటే బాధపడడం. బాధపడడం వల్ల ఏం ప్రయోజనం లేదు. పశ్చాత్తాపడ్డాడు అని మన తెలుగులో పదాలు అటు ఇటు వాడేశారు, కానీ వాస్తవంగా పశ్చాత్తాపడినటువంటి వ్యక్తి పేతురు. పశ్చాత్తాపము అనేటువంటి మాటను మనం తీసుకున్నప్పుడు ఆ పశ్చాత్తాపము ఏసావులో మనకి ఇక్కడ కనబడటం లేదు. అదే కనుక మీరు లూకాసు సువార్త 15వ అధ్యాయం 11-31 వచనాలు చదివితే అక్కడ చిన్న కుమారుడు పందులు తినే పొట్టు తింటున్నప్పుడు నా తండ్రి ఇంట మంచి భోజనం దొరుకుతుందని తెలుసుకున్నప్పుడు తన తండ్రి ఇంటికి అతను రావడానికి ప్రయత్నం చేశాడు. తన తండ్రి ఇంటికి అతను రావడానికి ప్రయత్నం చేసి తండ్రి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్పాలనుకున్నాడు. తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేను తప్పు చేశాను, నన్ను మన్నించు అని చెప్పి అతను ప్రార్థన అడగడానికి అతడు ముందుగానే ఆలోచన చేసుకుని వచ్చాడు. ఇక్కడ ఇతడు పశ్చాత్తాపడ్డాడు. ఈ పశ్చాత్తాపం ఏం చేసింది? అతను బాధపడేటట్టు చేసింది, ఒక కొత్త నిర్ణయం దేవుని కొరకు చేసేటట్టు చేసింది. వెనక్కి మళ్ళీ వచ్చాడు,
తండ్రితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు గనుక తండ్రి ఇతన్ని చేర్చుకున్నాడు. రిపెంటెన్స్ కి ఎప్పుడు అవకాశం ఉంటది, కానీ రిమోర్స్ కి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి మనం ఈ విషయాల గురించి కొంచెం ఆలోచన చేయాలి. మనం దేవుని రాజ్య సభ్యులం అవ్వాలి అని అంటే మన గత జీవితాన్ని బట్టి మనం బాధపడాలి, ఆవేదన చెందాలి, దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఆ అపేక్షతో కూడినటువంటి ఆ దుఃఖం మన హృదయాల్లో నుండి బయటికి పెరుగుగాలి. అటువంటిప్పుడు దేవుడు ఆ బిడ్డను ఎలా ఓదారుస్తాడు? ఆ బిడ్డని దేవుడు తన బిడ్డగా చేసుకుంటాడు, తన కుమారుడుగా తన కుమార్తెగా చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, తన రాజ్యవారసుడిగా చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, మనం పొందేటువంటి శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కన్నీళ్ళన్నీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక రోజున ఆయన మన కళ్ళకు ఉన్నటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, 7వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటల గురించి మనం చదువుతాం. దేవుడు ఇలా ఓదార్స్తాడు. ఈ ఓదార్పునివ్వడానికే, మీ దుఃఖాలు తన తీసుకొని మీకు సంతోషం ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పబడిన ప్రవచనాలు యేసు ప్రభు వారు లూకాసు వార్త 4వ అధ్యాయం 16-20 వచనాల్లో నెరవేరాయి అని తెలియజేస్తాడు. యేసు ప్రభు వారు మనల్ని విడిపించడానికి, విమోచించడానికి, మన కన్నీళ్లు తోడవడానికి, మనలను తన బిడ్డగా చేసుకోవడానికి, తన రాజ్య వారసత్వం ఇవ్వడానికి, మన పక్షంగా మన శ్రమలు సహించుకోవడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి రానివాడు, యేసు ప్రభు ప్రభుత్వంలోనికి రానివాడు, యేసు ప్రభు ఆధిపత్యంలోనికి రానివాడు, యేసు ప్రభు ద్వారా పాప క్షమాపణ పొందలేడు, అలాగే పరలోక రాజ్య భాగ్యము పొందలేడు, అలాగే పరిశుద్ధాత్మను కూడా పొందలేడు. పరిశుద్ధాత్మ దేవుని గురించి వ్రాయబడినటువంటి మాట యోహాను సువార్త 14:26లో చూస్తాము. మీకు ఆదరణకర్తను అనుగ్రహిస్తాను. ఆయనకి చెప్పిన పేరు ఆదరణకర్త. ఒకవేళ ఆయన పేరు ఆదరణకర్త కాదు, పవర్ హౌస్, నీకు శక్తి వస్తుందని యేసుప్రభు చెప్పుంటే ఈ వేళ మనం పరిశుద్ధాత్మ పొంది శక్తితో ఊగిపోవడం సమంజసమే. కానీ యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలా పరిచయం చేశారంటే ఆదరణ కర్త. మొట్టమొదట నిన్ను ఓదారుస్తాడు. పర్లేదులే బిడ్డ, వాడు మాట అన్నాడా, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటున్నాను. ఎవరైనా నిన్ను మాటలు అన్నారా, ఏం బాధపడకు, నేను అన్నిటినీ లెక్క పెట్టుకున్నాను. కీర్తనకారుడు అంటాడు, నా కన్నీళ్లు నీ కవిలలో కనబడుతున్నాయి, గ్రంథములో లిఖితములయ్యాయి. దేవుడు ప్రతి బాష్ప బిందువును తుడిచివేయబోయే రోజు అవుతుంది. ఎవరు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటారో, ఎవరు నిజంగా మరి దేవుని కొరకు దుఃఖముతో, దేవుని కొరకు బతకాలనే ఆరాటంతో, దేవుని కొరకైన ఆ తాపత్రయంతో నిండిపోతారో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆదరణను అనుభవిస్తారు. ఏ పరిస్థితులను కూడా పాపంతో రాజీ పడకుండా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చదివినప్పుడు, మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వ దినములను జ్ఞాపకం తెచ్చుకునడి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను, బాధలను అనుభవించుడి చేత 10 మందిలో ఆరబడితిరి. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి అని చెప్తూ కింద 35వ వచనం అంటాడు, కాబట్టి మీరు మీ ధైర్యం విడిచిపెట్టబడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఏ దుఃఖాన్నైనా, ఏ వేదనైనా, ఏ సమస్యనైనా భరిస్తూ సహిస్తూ దేవుని కొరకు బ్రతకాలనే కోరికలో ఎక్కడ తగ్గిపోకుండా వెళ్ళగలిగినటువంటి వ్యక్తి ఒక రోజున దేవుడిచ్చే ఓదార్పును పొందుతాడు. మొదటి ఓదార్పు పాపక్షమాపణ, రెండవ ఓదార్పు పరిశుద్ధాత్మ దేవునితో జీవించేటువంటి అనుభవం, మూడవ ఓదార్పు యుగయుగాలు దేవునితో జీవించగలిగినటువంటి భాగ్యం. మన ప్రతి కన్నీటిని తుడిచేటువంటి ఆ సందర్భం, మనల్ని ప్రభు కౌగిలించుకునేటువంటి ఆ సందర్భం ఒక రోజున మన ముందు ఖచ్చితంగా ఉంటది. అందుకే ప్రభు అన్నారు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. దేవుడు నీకు గొప్ప ఓదార్పు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మ ఆయన కొరకు వేదన చెందిన బిడ్డలకు అనుగ్రహించబడతాడు తప్ప పరిశుద్ధాత్మ దేవుడు, మళ్ళీ మీరు ఏ బోధ విన్నారో నాకు తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ నాట్ ఎ పవర్ బట్ హీఈస్ ఎ పర్సన్. యేసు ప్రభు ఎలా వ్యక్తో, పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక వ్యక్తి, ఆదరణకర్త ఆయన అన్నాడు.
ఆయన అనగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఆయన అని సంబోధించు. ఆయన వచ్చినప్పుడు నా వాటిలో నువ్వు తీసుకొని మీకు బోధించు. ఎలా ఆదరిస్తాడు? దేవుని మాటలను గుర్తు చేస్తాడు. ఎలా బలపరుస్తాడు? దేవుని మాటలతో దృఢపరుస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సంధించబడిన మరుక్షణం నుండి దేవుని వాక్యం చేత మాత్రమే నీకు ఓదార్పు దొరుకుతుంది, కానీ లోకంలో ఎక్కడా ఓదార్పు దొరకదు. దేవుని బిడ్డల ఓదార్పు దేవుని వాక్యమే. దేవుని బిడ్డల ఓదార్పు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యాన్ని మధ్యలోకి తీసుకురావడం వల్లనే అది యోహాను సువార్త 16వ అధ్యాయంలో వ్రాయబడింది. కాబట్టి దేవుని ఓదార్పు ఏదో సినిమాలో కనపడినట్లు వచ్చి నా బిడ్డాన్ని చంకనెత్తుకుంటాడు, నన్ను నిమురుతాడు, నన్ను సవర చేస్తాడు, నా కన్నీళ్లు తుడుస్తాడు అనుకోవడం నీ అపోహ, నీ అమాయకత్వం, నీ అజ్ఞానంగా పరిగణించాలి తప్ప దేవుని వాక్యంగా పరిగణించకూడదు. దేవుడు నిన్ను హక్కును చేర్చుకునే సందర్భం ఒకటి ఉంది. ఈ లోకపు నటన ముగించిన తర్వాత ఆయన దిగి వచ్చినప్పుడు నిన్ను తప్పనిసరిగా అందరి మధ్యలో వేస్తాడు. వెల్ డన్ మై సన్, బలా నమ్మకమైన దాసుడు, కమ్ రా, నీకు సిద్ధపరిచిన రాజ్యాన్ని అనుభవించు, కమ్ అని నేను పిలుచుకొని నీ కన్నీళ్లు తెరిచి నేను కౌగిలిలో చేర్చుకొని నీతో యుగయుగాలు ఆయన ఉంటాడు, ఆయనతో యుగయుగాలు మనం ఉంటాం. ఇక్కడ ఓదార్పు దొరుకుతుంది, పరిశుద్ధాత్మ వల్ల అంతరంగంలో ఓదార్పు దొరుకుతుంది, కానీ శాశ్వతమైన ఓదార్పు ప్రభు దగ్గరికి వెళ్ళాక మనకి దొరుకుతుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, దుఃఖపడువారు ఓదార్చబడుదురు. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోతున్నందుకు 119వ కీర్తన 136వ చరణం, కీర్తనకారుడికి ఎటువంటి దుఃఖం ఉన్నదో చూడండి. అనేకులు లేక తాను గాని దేవుని వాక్యాన్ని అనుసరించలేకపోతున్నందుకు దుఃఖపడుతున్నానని చెప్పాడు. 119వ కీర్తన 136వ చరణం చదవండి. ఎందుకు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపలేకపోయినందుకు నా కన్నీళ్లు ఏరులై పారుతుంది. ఈ దుఃఖం ఉందా మనకి? అయ్యో నీ వాక్యం ఇలా బోధించబడుతుంది, నేను ఇలా బ్రతకలేకపోతున్నాను ప్రభు అన్న దుఃఖం ఉందా? అబ్బాయి మనకు దుఃఖాలు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంది. కదిపితే బోర్డు చెప్తారు. మీ దుఃఖాలు ఉంటాయి, ప్రార్థన కూడా చేయండి. కానీ మీకు ఏ దుఃఖం దేవుని ఓదార్పు పొందుతుందంటే నీవు దేవుని వాక్య ప్రకారం బ్రతకలేకపోతున్నానని ఆ విధంగా, కానీ దేవుని వాక్య ప్రకారంగా బ్రతకలేకపోతున్నారు అనేకులు అనేటువంటి ఆ దుఃఖం గాని నీకున్నప్పుడు ఖచ్చితంగా నీకు దానికి ఓదార్పు దొరుకుతుంది. మిగతా దుఃఖాలన్నీ నేను వేదంలోకే తీసుకెళ్లి వెళ్తాయి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని మందిరం విగ్రహాలతో నింపబడుతున్నప్పుడు, దేవుని ఆరాధన స్థలం పాడవుతున్నప్పుడు, దేవుని ఆరాధించే వారు గతి తప్పుతున్నప్పుడు ఏ దేవుని బిడ్డలకైనా రోషం రావాలి. యేసు ప్రభు వారు ఆనాటి దేవాలయంలో వాళ్ళు వ్యాపారం చేస్తా ఉంటే వచ్చేం చేశాడు? బతుకులాడా కొరడాలు తీసుకుని తరిమేశాడు. అక్కడ ఇప్పుడు అటువంటి దేవాలయం లేదులేండి. కానీ ఎక్కడ దేవుని ఆరాధించే వ్యక్తులు ఉన్నారో అక్కడ దేవుని ఆరాధించడం కాకుండా దెయ్యాన్ని గురించినటువంటి కార్యాలు జరుగుతున్నాయి అనుకోండి, దేవుని మహిమపరచాల్సిన స్థానాలు వికటాటహాసానికి, విచ్చలవిడి కార్యాలకి కేంద్రంగా మారిపోయాయి అనుకోండి, ఏ దేవుని బిడ్డల హృదయాలైనా నొచ్చుకుంటాం. ఆ నొచ్చుకుంటూ నీకు రావట్లేదు, వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవు కానే. ఇప్పుడు 9వ అధ్యాయము నేను చదువుతాను. యెహోవా యెరూషలేము అను ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గురించి మూలుగులుడుచు ప్రలాపించుచున్న వారి లలాటములు గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ప్రలాపించున్న వారి లలాటము, ఎవడెవడు ఏడుతున్నాడో ఆడ ముఖాల మీద ముద్రమే అన్నాడు. లలాటము తలకాయ మీద ముద్ర వేయమని చెప్పాడు. వేయమని చెప్తే నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవిచ్చాను, మీరు పట్టణములో దాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైన కనికరం లేకుండా అందరినీ హతము చేయండి. ఇదేంటండి బాబు? అంటే జరుగుతున్నటువంటి హేయమైనటువంటి కృత్యాలను బట్టి దేవుని కొరకు బ్రతకాలనే తాపత్రయం లేకుండా, ప్రజలు నాశనం అయిపోతున్నారనేటువంటి ఆవేదన లేకుండా, ఏ విధమైన పరితాపం లేకుండా ఉండేటువంటి వాళ్ళని ఏం చేశానని చంపేమంటున్నాడు. ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళని ముద్రేయమన్నాడు. గమనించండి, ఇది యెహెజ్కేలు గ్రంథంలోనే కాదు, ఇప్పటి వరకు కూడా ఇది వస్తుంది. తన హృదయ వేదన పంచుకునేటువంటి వాళ్ళ కోసం దేవుడు మొదటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడో సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో 24వ అధ్యాయంలో అక్కడ ఫీనెహాసు లేచి ఒకడు
మోయాబీ స్త్రీ వెనకాల వెళ్తా ఉంటే కూర్చోలేక ఒక బళ్ళెం పట్టుకుని వెళ్ళి ఒక్క పోటుని చంపేశాడు. అప్పుడు అందరికి బాధ కలగాలి, కానీ దేవుడు ఏమన్నాడు, నేను వార్చలేని దాన్ని ఫీనెహాసు వార్చలేకపోయాడు, కాబట్టి తెగులు ఆపేస్తాను అన్నాడు. గమనించారా? ఏమని అర్థమవుతుంది మీకు నేనేం చెప్తున్నాను? నీ హృదయం పరితాపంతో నిండితే, నువ్వు నిజంగా పరిశుద్ధత కొరకైన దుఃఖంతో నిండితే, నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తావు, నీ వల్ల దేశం కూడా బాగుపడదు. ఏమన్నా అర్థమవుతుంది నీకు? అంటే దేవుడు తన కొరకు ఆలోచించే వ్యక్తిని కనుగొనలేకపోతున్నాడు కనుక నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడుతున్నాను. మీరు చెప్తున్నారు కదండి గొప్పగానే, మీరు ఉన్నారా? నేను కూడా లేనేమో, అందుకే నా దేశం పాడైపోతుందేమో, నేను కూడా లేనేమో, నా సమాజం అందుకే పాడైపోతుందేమోనని నేను కూడా ప్రశ్నించుకుంటున్నాను. కొంతమంది జోకులు ఎత్తుంటే ఆటోమేటిక్ నవ్వు వస్తుంది. నేను వెంటనే ప్రశ్నించుకుంటాను, ఎరా ఆనందం అవుతున్నావు, నీకు కూడా ఉంది కదా కొంచెం అంటే. అప్పుడు కానీ నా చీకటి నాకు కనపడదు. నేను మామూలుగా పరిశుద్ధంగా ఉండొచ్చు, దేవుని వాక్యం చదువుతూ ఉండొచ్చు, ప్రార్థన చేసుకుంటూ ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు చూసినప్పుడు నేను భరించలేని వేదంతో నింపబడకపోతే, కొన్ని విషయాలు చూసినప్పుడు నేను దేవుని కొరకు బ్రతకలేకపోతున్నానని తాపత్రయం నా గుండెను రగిలించకపోతున్నట్లయితే నేను ఎక్కడో పాపంతో రాజీపడుతున్నాను. అప్పుడు దేవుడు కోరుతున్న దుఃఖం అది ఓదార్పు అనేది. గమనించండి, ఈ సబ్జెక్ట్ ఎంత సీరియస్ ఇష్యూ మీరు ఆలోచించుకుంటే నిజంగా ఓదార్పుకి మీరు కేంద్రం అయిపోతారు. ఇంకా నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. అంటే ఈవేళ నేను వాస్తవంగా మీకు నీతి కొరకు ఆకలి దప్పులు అనేది చెప్పాలనుకున్నాను, కానీ ఈ బాకీలు ఉండిపోయాయి. ఓదార్పు అంటే ఏంటో చెప్పలేదు. ఎవరన్నారు? జస్ట్ నేను అడిగాను. సో ఇంకొకటి కూడా చెప్పలేదు, ఏంటంటే అది నెక్స్ట్ ధన్యాలు చదవాలి. దుఃఖపడు వారు ధన్యులు. నెక్స్ట్ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుతారు. సాత్వికం అంటే ఏంటో చెప్తాను కదా. సాత్వికం అంటే ఏంటి అర్థం? ప్రాస్ అంటే అర్థం ఏంటి? సాధుపరచుకో. దుఃఖము ప్యాంథియోస్, ఎవడో చచ్చిపోయినోడో గురించి అంగలార్చినట్టు అంగలార్చు. టోకోస్, అడుక్కునేవాడు, దిక్కుమాలినోడు అడుక్కున్నట్టు అడుక్కోవడం. ఒక్కొక్క పదం ఒక లోతైన భావాన్ని మన దగ్గర తెస్తుంది. ఇక్కడ ప్రావోస్, నేను నీవు విరగొట్టుకుంటున్నావా, నల్లగొట్టుకుంటున్నావా, నీ ఇష్టాన్ని చంపుకుంటున్నావా, నీ ఆలోచనలను క్రమపరచుకోగలుగుతున్నావా, నీ మాటలను క్రమపరచుకోగలుగుతున్నావా, నీ పద్ధతులను క్రమపరచుకోగలుగుతున్నావా, ప్రభు కాడి క్రిందకు రాగలుగుతున్నావా? యేసు ప్రభు గారు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర నేను మీకు విశ్రాంతి ఇస్తాను. నేను సాత్వికుడు దీన మనస్సు గలవాడు కనుక నా కాడి మీ మీదకి ఎత్తుకొని మీరు నా దగ్గర నేర్చుకోండి. మనము ఆయన కాడిని ఎత్తుకోవడం. ఆయన కాడి ఏంటి కాడి? సేవ. సాత్వికుడను ఇదే కాడి. కోపం వచ్చేస్తుంది, నా ప్రభు సాత్వికుడు. బాగా పొగరుగా సమాధానం చెప్పాలనిపించింది, నా ప్రభు దీన మనస్సు. ఆయన ధనవంతుడయ్యుండి దరిద్రుడైపోయాడు కదా, ఆయన దేవుడయ్యుండి మానవుడుగా తగ్గించుకున్నాడు కదా. అరే మనం ఆగాలి, మనం తగ్గాలి. అహంకారం పోయింది, గర్వం పోయింది, తగ్గింపు వచ్చింది, వినయం వచ్చింది, సాత్వికం వచ్చింది, దేవుని బిడ్డగా దేవునికి లోబడే తత్వం వచ్చింది. దీని గురించి చేస్తూ సాత్వికం అని చెప్తున్నాడు. దేవుడే నా దిక్కు అనుకున్నవాడు, మీరేం చెప్తే చేస్తానండి అయ్యారు, మీరే నా దిక్కు అండి అని అక్కడే పడ్డాడు. దేవుడు కాదు, నాకు చాలా ఉన్నాయి అనుకున్నాడు. ఊరుకోవయ్యా, చెప్పవు చాలా విషయాలు, ఎవరికి సాధ్యమే అని తన దారి తను చూసుకుంటాడు. నీకు దేవుడే దిక్కు అనుకున్నప్పుడు, దేవుడు కాలా వెళ్ళపడే లక్షణం నీకు ఉన్నప్పుడు, పొగరు అనేది, అహంకారం అనేది, గర్వం అనేది ఎక్కడా కూడా కనబడదు. అయితే మనము ఈ సాత్వికాన్ని అలవర్చుకుంటే ఏమంటున్నాడు అక్కడ? భూలోకమును స్వతంత్రించుకోవడం. ఇది తెలియాలి మీకు, భూలోకాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటో. మొత్తం ఇదంతా నేను చెప్పలేకపోవచ్చు, 9:28 ఇంకొక అరగంటలో ఏం చెప్పగలను అది మీకు చెప్తాను. మిమ్మల్ని ఒకసారి ఆదికాండం దగ్గర తీసుకువెళ్తారు. ఆదికాండం దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు ఆదాము అవ్వల్ని దీవించి వాళ్ళని ఏమన్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించి దానిని లోపరుచుకోండి అని చెప్పాడు.
మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని మీరు లోపరుచుకోండి అని చెప్పాడు. అయితే భూమిని నిండించి లోపరుచుకోవాల్సినటువంటి మనిషి పాపం వలన భూమి చేత లోపరచబడే వ్యక్తి అయిపోయాడు. ఎలాగా? పాపం చేసినప్పుడు ఏమన్నాడు? నీకు ఇది పంట పండదు. అది పంట పండాలంటే అది గచ్చపొదలే మొలుస్తుంది. నువ్వు దాన్ని తొలగించి బతుకులాడుకొని దాన్ని సిద్ధం చేసుకొని పంట నువ్వు పండించుకో. సో అక్కడి నుండే ప్రకృతి తనకి వ్యతిరేకం అవడం మొదలుపెట్టింది. ఇక సానుకూలమైనటువంటి ప్రకృతి తనకు శత్రువైనటువంటి ప్రకృతిగా మారిపోయినప్పుడు మనిషికి అన్ని చోట్ల పోరాటాలు మొదలయ్యాయి. ప్రకృతితో పోరాటం మొదలైంది, పశువులతో పోరాటం మొదలైంది, తనకి దేవుడు ఇచ్చినటువంటి భార్యతో పోరాటం మొదలైంది, బిడ్డలతో పోరాటం మొదలైంది, అలాగే దేవునితో కూడా పోరాటం మొదలైంది. అక్కడ నుండి కూడా మనిషి ఎప్పుడు కూడా సర్వ స్వతంత్రత అనుభవించలేదు, సంతోషకరమైన జీవితాన్ని అనుభవించలేదు, దేవుడు కోరుతున్నటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని అతడు అనుభవించలేదు. అప్పటి నుండి కూడా శత్రుత్వ మధ్యలో నలిగిపోతూ తిప్పలు పడుతూ దేవునికి దూరమై మనిషి శాపగ్రస్తుడిగానే బతుకుతున్నాడు. మరి ఈ శాపం నుంచి మనిషి విడిపించబడాలి. ఈ శాపం నుంచి మనిషి విడిపించబడాలి. అది ఎంత కష్టం, ఆ శాపం ఎంత భయంకరం, దాని నుంచి విడిపించబడడం ఎంత కష్టం అనేది ఇశ్రాయేలుకు తెలియాలని దేవుడు వాళ్లను అగచాట్లు పాలు చేశాడు. అలాగే వాళ్ళు విధేయత చూపించినప్పుడల్లా ఆశీర్వాదాలు ఇవ్వడం కూడా మొదలు పెట్టాడు. అంటే తన మాట వినడం ఎంత అనివార్యమో, తనకు లోపడడం ఎంత అనివార్యమో ఇశ్రాయేలు చరిత్రలో మనం చూసినప్పుడు పలుమార్లు ఆయన నేర్పిస్తూ వచ్చాడు. ఈ 40 ఏళ్ల అరణ్యాత్రలో నేర్పించాడు. అలాగే ఇశ్రాయేలుకు దేవుడు ఇచ్చినటువంటి ఆ వాక్యముల ద్వారా, తన సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా వాళ్ళని సరిచేస్తూనే వచ్చాడు. అయితే వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి లోపడలేదు, ఎప్పుడు కూడా దేవుని మాట వినలేదు. కనుక దేవుడు వాగ్దానం చేసిన భూముల నుంచి కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుడు వాళ్ళకి వాగ్దానం చేసి ఏమి ఇచ్చాడు? పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని ఇచ్చాడు. అప్పటికి కూడా చాలా మంది ఆయన మాట వినని వాళ్ళని అరణ్యంలో రాల్చి పారేశాడు. వాళ్ళేమి ఆయన ఆ యొక్క కనాన్ దేశంలోనికి వెళ్ళడం లేదు. కేవలం ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఇద్దరు మాత్రం వెళ్ళారు. వాళ్ళిద్దరు ఎవరు తెలుసు కదా? యెహోషువ, కాలేబు. మిగతా వాళ్ళంతా కూడా ఆ అరణ్యంలో పుట్టిన వాళ్ళే. 40 ఏళ్ళు తిరిగారు అంటే ఈ అరణ్యంలో పుట్టి పెరిగిన వాళ్ళు. సో వీళ్ళందరూ ఇప్పుడు వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోయారు. మరి అక్కడేమన్నా బాగున్నారా? ఆ పాలుతేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళ జీవితం అంతా సదుపాయంగా ఉందా? లేదు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల దేవుడు ముందే చెప్పాడు, మీరు కనుక దేవుడు నా మాట వినకపోతే ఆ దేశమే మిమ్మల్ని కక్కేస్తుందని చెప్పాడు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు చేసిన తప్పుల వల్ల వాళ్ళని తొలగించి మిమ్మల్ని పంపిస్తున్నారు. ఇప్పుడు మీరు చేస్తే మిమ్మల్ని కూడా నేనేం వదిలిపెట్టినాను. కానీ వాళ్ళు వినిపించుకోలేదు. మోషే స్వయంగానే ఆశీర్వాదాలు, శాపాలు కూడా వాళ్ళతో చదివించాడు. విధులు, ఆజ్ఞలు కూడా వాళ్ళకి చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో రుచి చూపిస్తుంది. ఏ విధంగా ఒక వ్యక్తి జీవితం ఉంటుందో రుచి చూపిస్తుంది. ఇది మన వాళ్ళు అన్ని చోట్ల దీవెనలో చదివేస్తారు, కానీ ఎక్కడ కూడా దేవుని వాక్య ప్రకారంగా బతుకుతున్నామో లేదో ఆలోచించారు. ఏమండి, ఈ జీవితాన్ని వీళ్ళు అనుభవించకుండా అప్పటి నుంచి అగచాట్లు పడుతూనే వచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి రకరకాల రాజుల పరిపాలనలో మొట్టమొదటిగా వాళ్ళకి దేవుడు రాజులు లేదు, న్యాయాధిపతులను ఇచ్చాడు. న్యాయాధిపతులు ఇస్తే ఆ టైంలో కూడా వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించి వాళ్ళు అనేక సార్లు అన్యుల చేతిలో బానిసలు అవ్వాల్సి వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథం అంతా ఏంటి అంటే వీళ్ళు అగచాట్లు పడడం, వీళ్ళు కన్నీరు కాచడం, దేవుడు వాళ్ళ కోసం ఒక గొప్ప వీరుణ్ణి పుట్టించడం. అలాగే యెఫ్తా గాని, గిద్యోను గాని, దెబోరా గాని, ఇలాగా మీరు చూసుకుంటే యోహూదు గాని, వీళ్ళంతా కూడా దేవుడు ఏర్పరచుకున్న హీరోస్. వాళ్ళు రావడం, వాళ్ళు విడిపించడం, వాళ్ళ ద్వారా దేశం కొన్నాళ్ళు సుభిక్షేమం అనుభవించడం, మళ్ళీ పాత రోత జీవితానికి వెళ్ళిపోవడం, మళ్ళీ వాళ్ళు అగచాట్లోకి వెళ్ళిపోవడం, ఈ కార్యక్రమం అంతా మనకు న్యాయాధిపతుల గ్రంథంలో కనపడుతుంది. అయితే రాను 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 వీళ్ళు దేవుని ఆధిపత్యం నుంచి కాకుండా చుట్టూ ఉన్న రాజ్యాలను చూసి మేము ఒక మంచి రాజును పెట్టుకుంటే మేము హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకున్నారు. దేవుడు చెప్పాడు, రాజుని ఎవరిని పెట్టుకోకండి. ఏ రాజు వచ్చినా
వాడు మీ పిల్లలు బానిసలుగా చేసుకుంటాడు, మీ పిల్లలను పెళ్లి చేసుకుంటాడు, ఉంపుడు గతులు పెట్టుకుంటాడు, మిమ్మల్ని నాశనం చేస్తాడు, వద్దని చెప్పాడు. వినలే. అయినా దేవుడు అన్నాడు, సరే వాళ్ళు అడిగినట్టు వాళ్ళకి రాజు అప్పుడు కానీ తెలిసి రాదా అన్నాడు. వాళ్ళకి రాజుని ఏర్పాటు చేశాడు. ఆ రాజులు ఘనంగా ఉన్నారా? ఆ రాజులు ఇశ్రాయేలును ఇష్టం వచ్చినట్టుగా బాధలు పెట్టారు. ఇశ్రాయేలు జీవితాన్ని మరింత దుర్భరం చేశారు. ఎక్కడైనా ఇశ్రాయేలు సంతోషించారు కొంతకాలం అంటే అది దావీదు పరిపాలనలో, సొలొమోను పరిపాలనలో. ఆ గోల్డెన్ పీరియడ్ అప్పుడే ఉంది. దావీదు వల్ల సొలొమోను జీవితంలో. సొలొమోను కూడా తిన్నమైనడు ఏం కాదు. దేవాలయం ఒకటి కట్టాడు, అన్యుల దేవాలయాలు చాలా కట్టాడు. దేశం అనేక సమస్యల గుండా వెళ్తానే ఉంది. దేవుడు వార్నింగ్ ఇస్తానే ఉన్నాడు. చాలా సంవత్సరాలు వార్నింగ్ ఇచ్చాడు, వినలేదు. ఆఖరికి వాళ్ళను బబులోను దేశానికి అప్పగించాడు. వాళ్ళ దేశంలోంచి వెళ్ళిపోయారు బయటికి. ఆ ప్రాంతం సస్యశ్యామలమైనటువంటి ఆ ప్రాంతం, సంతోషానికి నిలయమైనటువంటి ఆ ప్రాంతం పూర్తిగా పాడుదెబ్బలుగా మారిపోయింది. దేవుని పిల్లలు వాళ్ళు అడుక్కు తినేవాళ్ళగా, లేకపోతే బానిసలుగా, దౌర్భాగ్యులుగా వాళ్ళు బ్రతకాల్సిన పరిస్థితికి వచ్చింది. అయితే అక్కడ కూడా ప్రవక్తలు చెప్పినట్టు వాళ్ళు విన్నారా? ప్రవక్తలు చెప్పినట్టు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారంటే చాలా తక్కువ. పూర్తిగా ప్రజలందరూ అయితే వాళ్ళు చెప్పుకోవాలనుకుంటే అక్కడక్కడ ఒక వ్యక్తి కనపడుతుంటాడు. ఎక్కడో ఎజరా కనపడతాడు, ఓ నెహెమ్యా కనపడతాడు, ఓ జెరుబ్బాబెలు కనపడతాడు, లేకపోతే ఎక్కడ ఎస్తేరు. ఇలా మనకు చెప్పుకోవడానికి చేతి వేళ మీద లెక్క పట్టగలిగిన వ్యక్తులు తప్ప కరెక్ట్ గా ఒక సమాజం, ఒక దేశం అంటూ ఒక పద్ధతిగా ఉండడం అనేది కనపడలేదు. కనుక వాళ్ళు చెరలో నుంచి మళ్ళీ దేవుడు వాగ్దానం చేసినట్లు బయటకు వచ్చినా వాళ్ళు సంపూర్ణ స్వాతంత్ర్యాలు అనుభవించలేదు. ఇశ్రాయేల్ చరిత్రలో ఆ తర్వాత బబులోను రాజుల తర్వాత మాదీయుల పారసీకుల కాలంలో కోరెషు వల్ల మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చి దేవాలయం కట్టుకోగలిగారేమో గానీ ఎక్కువ కాలం సంతోషంగా అయితే లేరు. ఎందుకంటే కోరెషు రాజు తర్వాత వచ్చిన మిగతా రాజులు మళ్ళీ ఇశ్రాయేలును బాధ పెడుతూనే వచ్చారు. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం వచ్చింది. గ్రీకు సామ్రాజ్యం కాలంలో కూడా వాళ్ళు చాలా బాధలు పడ్డారు. యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఒక దౌర్భాగ్యుడైన రాజు 162 BCలో అతను వచ్చినప్పుడు ఇశ్రాయేలును ఇష్టం వచ్చినట్టు హింసించాడు, చాలా బాధలు పెట్టాడు. ఆ టైంలో మక్కబీయులు అనేటువంటి వాళ్ళు, మక్కబీయులు అనేది ఒక ఇంటి పేరు, వాళ్ళు అస్మోనియన్ అనేటువంటి ఒక కుటుంబ తెగవాళ్ళు, ఒక యాచక వంశం ఏం చేశారంటే మనం నిలబడాలి, మన రాజ్యం నిలబెట్టాలి, ప్రజలను తిరిగి దేవుని భయభక్తులు తీసుకురావాలి, దేవుని ఆశీర్వాదం అనుభవించాలని వాళ్ళు ఖండితంగా నిలబడి ఇశ్రాయేలు స్వతంత్రం తీసుకుని వచ్చి కొంతకాలం వాళ్ళు చక్కగా దేశాన్ని కాపాడగలిగారు. అప్పుడే దేవాలయం మళ్ళీ కట్టబడింది. ఎన్నోసార్లు దేవాలయం కూలిపోయింది, మళ్ళీ కట్టబడింది. కానీ ఆ దేశంలో సమాధానం లేదు, ఇప్పటికీ కూడా లేదు. యేసుప్రభువు చెప్పారు, ఈ రోజైనా ఇప్పటికైనా కోడి తన రెక్కల చాటుకు పిల్లలు తీసుకున్నట్లుగా నేను మిమ్మల్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను, కానీ మీరు వల్లట్లేదు, రావట్లేదు. కానీ ఇప్పుడైనా ఈ దినమందైనా నీ దగ్గరకు వచ్చినటువంటి స్వార్థను విని నీ రాజును గనక నువ్వు స్వీకరించుంటే నువ్వు సంతోష సమాధానం అనుభవిస్తావు. కానీ నువ్వు రాజును తృణీకరిస్తున్నావు. ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని వెళ్ళి నువ్వు చెప్పే వరకు ఇక నీకు సమాధానం ఉండదని చెప్పాడు. ఇశ్రాయేలు సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. దేవుడు మాకు వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు, మేము సంతోషంగా ఉంటామని చెప్పాడు. ఏది 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 అని ప్రశ్నించుకున్నారు, కానీ మేము ఎలాగున్నామని వాళ్ళు అనుకోలేదు. ప్రభు పరిపాలన ఎప్పుడు లేరు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సొంత నమ్మకాలలో, లేకపోతే వాళ్ళ గతి తప్పిస్తున్నటువంటి మత వ్యవస్థలోనో, లేకపోతే విచ్చలవిడిగా బ్రతికేటువంటి బ్రతుకులోనో జీవించారు గనక వాళ్ళు ఎటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించడం లేదు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే మెస్సియా మళ్ళీ భూమి మీదకి వచ్చి పరిపాలించినప్పుడు, అప్పుడు సమస్తమైనటువంటి విరోధులను ఆయన నాశనం చేసినప్పుడు, అపవాదిని కూడా నాశనం చేసినప్పుడు భూమి మీద ఆయన పరిపాలనలో, అది యెషయా గ్రంథం 65 అధ్యాయంలో మనం చదువుతాము. అటువంటి సంతోషకరమైనటువంటి జీవితం భూమి అంతా కూడా ప్రశాంతంగా ఉండి ఇశ్రాయేలు కూడా తమ స్వాస్థ్యాన్ని అనుభవిస్తూ ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉండే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు సింహం గొర్రెపిల్ల కలిసి మేత మేస్తాయి అన్నాడు. ఆ రోజున పాలు తాగే పిల్లడు పాము పుట్టు దగ్గర కూడా ఆటలాడుకుంటాడు అన్నాడు. ఏ విధమైన ఏది హాని చేయదు. ఇటువంటి విడుదల కోసం రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, సృష్టి మిగుల అపేక్షతో ఎదురు చూస్తూ మూలుగుతుంది. సో ఎప్పుడైతే దేవుని పరిపాలన వస్తుందో, అపవాది పరిపాలన విడిపోద్దో, దేవుని సామ్రాజ్యం స్థాపించబడుతుందో, దేవుని చిత్తమే పరిడ వెళుతూ ఉంటుందో, దేవుని
అధికారం మాత్రమే ఉంటుందో అక్కడ ప్రజలు సంతోషాన్ని, సుభిక్షతను, సమృద్ధిని అనుభవిస్తారు. అదే మలాకి 4:2 చదువుతున్నాం. నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఒక రోజున, ఆయన రెక్కల చోట మీకు ఆరోగ్యం కలుగుతుంది, అప్పుడు దూడల గంతులు వేసినట్టు మీరు గంతులేస్తారా అన్నాడు. ఈ ఇన్హెరిటెన్స్ కోసం, ఈ స్వాస్థ్యం కోసం, ఈ ఆశీర్వాదం కోసం ఇశ్రాయేలు చూస్తున్నారు. యేసు అన్నాడు, దేవుని రాజ్య స్థాపన మొదలైంది, పరలోక రాజ్యం సమీపిస్తుంది. ఇప్పుడు యేసు ఇనాగ్రేట్ చేస్తున్నాడు. ఇప్పుడు మొదలు పెడుతున్నాను దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం ఇప్పుడు మీ ద్వారా ఈ సువార్త నలుదిశలకు వెళ్ళి ప్రతి ఒక్కరూ నా అధికారంలోనికి దానికి రాగలిగితే, నా చిత్తంలోనికి రాగలిగితే, నా వాక్యంలోనికి రాగలిగితే, వాళ్ళు నా ద్వారా వాళ్ళు సంతోష సమాధానాలు అనుభవిస్తారు. అంత మాత్రమే కాదు, ఇలా స్వార్థ సర్వ సృష్టికి మొత్తం ప్రకటించబడిన తర్వాత నేను భూమి మీదకి వస్తాను, నేను కూర్చుంటాను, మొత్తం తీసి పడేస్తాను. అప్పుడు సంపూర్ణంగా దేవుని రాజ్యాన్ని, ద కన్సమేషన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని పరిపూర్ణంగా మీరు అనుభవించగలుగుతారు. ఆ రోజు మీ కన్నీళ్లు తుడిచివేయబడతాయి. ఆ రోజు భూలోకాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. ఈ మాటకి ఎంత బాగుంది. మరి అంత చెప్పాను మీకు, ఇలా చెప్పితే కనెక్ట్ అవ్వదు మీకు, నాకు తెలుసు. కానీ నేను చెప్పాలన్న తొందరపాటులో ఉన్నాను. అభివాది పరిపాలన అంటే ఏంటో చెప్పాలి, దేవుని పరిపాలనలో ఏం జరుగుతుందో చెప్పాలి, దేవుని బిడ్డలుగా మన పని ఏంటో మనం తెలుసుకోవాలి. ఇది సమాధాన పరచువారు ధన్యులు అని చెప్పేటప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కానీ గమనించండి, నీ దుఃఖానికి ఓదార్పు ఆయన ఆధిపత్యంలోనే ఉంది. నువ్వు దేవునికి లోపరుచుకుంటే నువ్వు సంతోష సమాధానాలతో జీవించడం కూడా ఎక్కడ ఉంది? దేవుని రాజ్యంలోనే. అందుకే అన్నాడు, ఆత్మ విషయమై దేవులైన వారు దుఃఖపడేవారు సాత్వికులు. దేవుడిని అడుక్కొని స్థాయికి వచ్చావా? దేవుని కొరకే తప్పిస్తున్నావా? దేవుని రాజ్యం స్థాపించబడిన రోజున నేను సంతోష సమాధానాలతో జీవిస్తాను. కానీ ఆ రాజ్యం స్థాపించబడాలంటే నేను దేవునికి లోపడాలి, నేను దేవుని ప్రభుత్వంలోకి రావాలి, నేను దేవుని ఆధిపత్యంలోకి రావాలి. మొదటగా నాలో దేవుని రాజ్యం మొదలవ్వాలి, నాలో దేవుని రాజ్యం మొదలవ్వాలి. అప్పుడు దేవుని రాజ్య వ్యాప్తి భూమంతా విస్తరించడం. సో సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుందరు అని యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 13:43 మనం చూసినప్పుడు నేను చెప్పాను, గోధుమలు గురుగులు వేరు చేసేసి గురుగుల్ని కాల్చేసి గోధుమలు తన కొట్లో వేసుకున్నప్పుడు ఏముంది అక్కడ? నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుతారు. ఆ రోజు కొరకు ఎదురు చూస్తున్నారా? దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నారా? అయితే మొట్టమొదట మీ నీచ స్థితిని గుర్తించండి. రెండవది, దేవునిపై ఆధారపడవలసినటువంటి అగత్యాన్ని గుర్తించండి. మూడవది, దేవునికి లోబడాల్సినటువంటి జీవితం గురించి ఆలోచించండి. ఇప్పుడు తర్వాత ధన్యత దగ్గరికి వస్తాం. ఏంటా ధన్యత? తర్వాత నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచరు. నీతి కొరకు ఆకలి దప్పికల, బిర్యానీ కొరకు ఆకలి దప్పికలు మనకు తెలుసు, అవునా? చెప్పక్కర్లేదు కదా. అసలు నిజం చెప్పాలంటే ఆకలి దప్పికలు అనే దానికి ఇవాళ అర్థం లేదండి. మన పిల్లల్లో కూడా ఒక్క పూట ఏడనవట్లేదు, మనం ఒక్క పూట కూడా ఏడనవట్లేదు, మనం ఏడడం కూడా ఒక్క పూట. అందుకే ఇవాళ మెడికల్ సైన్సెస్ లో ఏం చెప్తున్నారంటే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, 18 గంటలు మీ ఒంటిని కాల్చుకోండి, తిండి పెట్టండి, దానికి అదే రిపేర్ చేసుకుంటారు. ఆకలి అంటే ఏంటో తెలియని స్థితికి వచ్చేసాం మనం. ఈ మాటలు మనకి ఈ కాలంలో అర్థమవుతాయి అంటారా? అర్థమవుతాయా? ఏమో అర్థమవుతాయి అనుకున్నారు. సో ఏ మాట యేసుప్రభు మాట్లాడిన ఏ మాట ఒట్టిగా మాట్లాడిన మాటలే కాదు. ప్రతి మాట వెనకాల ఒక నేపథ్యం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక చరిత్ర ఉంది, ప్రతి మాట వెనకాల ఒక ఉద్దేశం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక భావం. కాబట్టి ఇది అంత తేలిగ్గా మనం తీసుకోకూడదు. ఈ ధన్యత విషయమై మనం ఆలోచన చేస్తే యేసుప్రభు మాటలు ఉన్నటువంటి వాస్తవం ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఈ మాటను గురించి మనం కొంచెం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం.
క్రైస్తవులైనటువంటి మనము ఈ లేఖనమును లేఖనాల వెలుగులోనే వీక్షించేందుకు ప్రయత్నం చేస్తే అప్పుడు అర్థమవుతుంది. ఆకలి అంటే ఏంటనేది మన నేపథ్యంలో నుంచి కనుక చూసామనుకోండి, చిన్నబెట్టిన అడిగితే నాకు చాక్లెట్లు కావాలి అంటారు. ఆవిడ దృష్టిలో ఆకలి అంటే అది. మీలాంటి వాళ్ళని అడిగితే బిర్యానీ అంటారు. ఇంకెవరినైనా అడిగితే ఇంకోటి చెప్తారు కదా. అది కాదు. ఈ లోకం ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు అనారోగ్యాలు, ఆర్థిక సంక్షోభాలు, తర్వాత అదుపు తప్పినటువంటి అకృత్యాలు, లేదా ఇంకా ఏదో అని అనుకుంటారు కదా చాలా మంది. కానీ అసలైన సమస్య ఏంటి? పాపం. మీరు ఎడ చెప్పి పాపం దగ్గరికి తెస్తున్నారు మమ్మల్ని అనుకుంటారు. పాపానికి నేరానికి తేడా. పాపము దేవుని అతిక్రమించడం, నేరము అక్కడ ఉన్నటువంటి స్థానిక చట్టాన్ని ఉల్లంఘించడం. ప్రతి నేరము పాపం కాకపోవచ్చు. ఇక్కడ మీ దేశంలో కుడి పక్కన వెళ్ళాలి, ఎడం పక్కన వెళ్తే ఇక్కడ నేరం అది. కానీ దేవుడి దృష్టిలో నువ్వు ఎడం పక్కన వెళ్ళా కుడి పక్కన వెళ్ళి నేరం కాకపోవచ్చు. దేవుడి దృష్టిలో నువ్వు కుడి పక్కన వెళ్తున్నావు ఎడం పక్కన వెళ్తున్నావు కాదు, నీ కళ్ళు చూస్తున్నాయి, నువ్వు మోహం చూపు చూస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు అనేది దేవుని దృష్టిలో పాపంగా ఎంచబడుతుంది. సో పాపం అనేది దేవుని కాంటెక్స్ట్ లోంచి మనం తీసుకోవాలి. పాపము భయాన్ని, చింతను, కృంగుదలని ఉత్పత్తి చేస్తుంది. మీలో భయం, మీలో చింత, మీలో కృంగుదలు వస్తున్నాయంటే దీనికి కారణం పాపము అని గుర్తించండి. ఈ లోకం పాపం నుంచి విడిపించబడటానికి ప్రయత్నం చేయకుండా యుద్ధాలు మానిపేయడానికి, పేదరికం తీసేయడానికి, సామాజిక హక్కుల్ని పునరుద్ధరించడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఓ చోట నేరం జరిగిందండి, కఠినమైన చట్టాలు తీసుకురావాలి అని చట్టాలు చేస్తారు. చట్టాలు పాపం చేసేవాడు చుట్టా అయిపోతాయి, కానీ చట్టాలు ఎక్కడ నేరాన్ని ఆపవు. ఇక్కడ చాలా ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి అని అంటాం కదా. ఇక్కడ పాపం జరగట్లేదా? మనం బయట మాట్లాడుకోవచ్చు, అందరికీ తెలిసే విషయం. పాపాన్ని ఎవడు ఆపలేడు. పాపం ఆపబడాలంటే లోన దేవుని ఆత్మకార్యం చేయాలి. నేను తప్పు చేస్తున్నాను, నేను దేవునికి ద్రోహం చేస్తున్నాను, నేను దేవుని మనసుకు క్షోభ కలుగు చేస్తున్నాను, అయ్యో నేను దేవునికి విరోధంగా ఈ తప్పు చేస్తున్నాననే స్పృహ స్వతహాగా లోన నుంచి రావాలి. చిన్న కుమారుడు వాడి కాస్తున్నప్పుడు విత్సలవిడిగా అనుభవించడానికి వెళ్ళిపోయాడు. కానీ బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? సామెతలు 16:24 బుద్ధి వచ్చినప్పుడు అతడు తన తండ్రి దగ్గరికి తిరిగి రావడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈ లోకంలో పాపానికి పరిష్కారం ఏంటంటే నీతి. నువ్వు పాపం నుండి విడుదల చేయబడి నీతిమంతుడుగా చేయబడితే దేవుని సామ్రాజ్యాన్ని, దేవుని సాన్నిహిత్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. అందుకే యేసు ప్రభువు ఏమంటాడంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వాడు ధన్యుడు. ఇక్కడ సామెతల గ్రంథం 14:34 మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నీతి జనులు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు అవమానము తెచ్చింది. నీతి ఉన్నప్పుడు నువ్వు గౌరవంగా బ్రతుకుతావు, నీ దేవుని దృష్టిలో నువ్వు గౌరవంగా ఉంటావు, నువ్వు సంతోష సమాధానాలతో ఉంటావు, నీ జీవితం సాఫీగా ఉంటది. కానీ నువ్వు పాపం చేస్తే నీకు నువ్వు అవమానం తెచ్చుకుంటావు. దొరికితే దొంగ, దొరకకపోతే దొరగా ఉన్నంత మాత్రాన నువ్వు హ్యాపీగా ఉండలేవు. పాపం చేసే ప్రతి వ్యక్తి దొరికిపోతానేమోననే టైం అంతా వేస్ట్ చేస్తాడు. తన మైండ్ అంతా కూడా ఎక్కడ దొరికిపోతాను. అసలు పాపం వెళ్ళినోడు స్వేచ్ఛగా అనుభవించగలుగుతాడు. కొంతమందికి బయట ఎన్ని పువ్వులు, ఎన్ని రంగులు ఉన్నాయో తెలియదు. కొంతమందికి ఎన్ని రుచులు ఉన్నాయో తెలియదు. కొంతమందికి ఈ లోకంలో ఎన్ని రకాలైనటువంటి సంతోష సమాధానాలు ఉన్నాయో తెలియదు. వాళ్ళ మనసు అంతా పాపం చుట్టే వెళ్తున్నారు. ఇది నేను అనుభవించాలని మైండ్ తోటే పడుకుంటాడు. అది చేసేసిన తర్వాత అయ్యో ఇది చేసేసాననే తాపత్రయంతో, బాధతోటే బతుకుతూ ఉంటాడు. వాడు సుఖంగా తినలేడు, సుఖంగా తిరగలేడు, సుఖంగా ఎంజాయ్. పాపం మనిషిని పట్టుకొని పూర్తిగా నాశనం చేస్తుంది. అందుకే అంటాడు పాపము ప్రజలకు ఏం చేస్తుంది అంటే అవమానము తెచ్చింది. ఇప్పుడు మరి పాపం అంటే ఇదేం చెప్పారు, మరి నీతి అంటే ఏంటి, నీతి అంటే ఏంటి అనేది కొంచెం మనం కనుగొనడానికి ప్రయత్నం చేద్దాం. నేను ఎలాగో కొంచెం చెప్పేసి లేదు, మొత్తం టైం లేకపోయినా సరే. నీతి అంటే ఏంటి అంటే, నీతి అనే దాన్ని రెండు రకాలుగా మనం తీసుకోవాలి. అంటే
దేవునితోనూ మనుషులతోనూ సత్సంబంధాలు కలిగి ఉండడం నీతి అని ఒక డెఫినేషన్ ఉంది. అయితే బిబ్లికల్ గా నీతి అన్న దాన్ని వీళ్ళు ఎలా నిర్వచించారంటే, అంటే అక్కడ ఉన్నటువంటి పరిచయాలు గాని, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు గాని, లేకపోతే ఆ మత పెద్దలు గాని ఎలా నిర్వచించారంటే, నీతి లేక దానికి ఇంకో పర్యాయ పదం ఉంది. మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కనపడుతుంది, ధర్మము అని కనపడుతుంది. రైచియస్నెస్ అంటారు ఇంగ్లీష్ లో. సో నీతిగా నువ్వు ధర్మముగా బ్రతకాలి అని అంటే నువ్వు దేవుని ఆజ్ఞల్ని పాటించాలి, దేవుని ఆజ్ఞల్ని పాటించాలి, ఉపవాసాలు చేయాలి, దశమ భాగాలు ఇవ్వాలి, మందిరంకు 3 సార్లు ప్రదక్షిణ చేయాలి, నీకున్నటువంటి డబ్బుని ఇతరులకు పంచిపెట్టాలి. నీతి అంటే ఏంటి అనే దాన్ని నిర్వచించడానికి మత ఆచారాల్ని ప్రజల పైన రుద్దడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ ధన్యత బోధిస్తున్న నీతి ఆచార సంబంధమైన నీతి కాదు. ఇక్కడ యేసు ప్రభు బోధిస్తున్నటువంటి నీతి దానికి మించినది. మీరు మత్తయి సువార్త 5:20 చూసినప్పుడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల అని మాట్లాడుతున్నాడు. అంటే యేసు ప్రభు ఏ నీతి బోధిస్తున్నాడు? వాళ్ళు అనుకుంటున్న ఆచార సంబంధమైనటువంటి నీతి కంటే కూడా అత్యధికమైనటువంటి నీతి గురించి మాట్లాడుతున్నాడు. అత్యధికమైన నీతి, వాళ్ళ నీతి ఆచార సంబంధమైన, అంటే వాళ్ళ వస్త్రాలలో, మాటలలో, బలు అర్పణల్లో, కానుకలు ఇవ్వడంలో వాళ్ళు దేవుని కోసం మహాభక్తులని చూపించుకుంటారు. కానీ దేవుడు అంతరంగాలు చూస్తున్నాడు. అంతరంగాలు చూడటమే నీకు పని. ప్రభు నీకు అంతరంగం కూడా అంటే, నేను ఎంత కానుకిచ్చానో చూడు. దేవాలయం దగ్గర కూర్చున్నప్పుడు మూటను చూడలేదైనా విధవరాలు వేసిన 2 కాసులు చూస్తున్నాడు. ఎక్కడ దొరికావయ్యా బాబు నువ్వు? నీకు కానుక ఎక్కువ ఇస్తే మందిరం ఎక్కువ బాగుపడుతుంది, డబ్బులు ఎక్కువ వస్తే ఎక్కువ అలంకరణ చేసుకోవచ్చు, మనం మతాన్ని ఎక్కువ వ్యాప్తి చేసుకోవచ్చు. కానీ డబ్బులు ఇచ్చేవాడి మీద దృష్టి పెట్టు. ఎవడో పేదవాడు 2 కాసులు ఇస్తే ఆవిడ ఎంత నీతిమంతురాలు అయితే ఏంటి, 2 కాసులు దేనికి ఉపయోగపడతాయి అని మత పెద్దలు అంటారు. కానీ యేసు ప్రభు దేని చూస్తాడు? సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారంగా ఆవిడ ఏమి ఇచ్చిందన్నాడంటే, అక్కడ తన జీవనమంతయు ఆవిడ సమర్పణ చూశాడు, కానీ ఆవిడ ఇచ్చేటువంటి వస్తువుని చూడలేదు. కాబట్టి దేవుడు కోరుతున్న నీతి అంతరంగ సంబంధమైనది, అది భౌతికమైనది కాదు. లోన దేవునికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి, లోన దేవుని కొరకు నువ్వు ఎలా జీవించాలని ఆశపడుతున్నావు, లోన నుంచి నీలో ఎటువంటి రకమైనటువంటి స్వభావం బయటపడుతుంది. ఓకే, నువ్వు అందరూ ఉన్నప్పుడు భక్తుడిగా నటించవచ్చు, కానీ లోన ఎటువంటి జీవితం ఉన్నది అనేది దేవుడు చూస్తా ఉంటాడు. ఇప్పుడు ఆకలి దప్పికలు అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాక, అప్పుడు నీతి అనే దాని గురించి తర్వాత మాట్లాడుకోవాలి. కానీ నా టైం అయిపోయింది కనుక నీతి అనేది ఎంత ఆవశ్యకమో ఒక మాట చెప్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలోనికి మీరు రండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో నీతి ఎంత అవసరమో, లేకపోతే నీతి చేసేటువంటి పని ఏంటో సొలొమోను రాసుకుంటూ వస్తాడు. నా బైబిల్ ఇంకా తెరుచుకోలేదు. 11:4 నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. నీతి ఎందుకు? డబ్బులు సంపాదించుకోవడానిక, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానిక? నీతికి ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే నిన్ను మరణం నుండి రక్షిస్తుంది. రోమా 3:11 నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయిన ఉంది. మీకు 3:23 అలవాటు అయిపోయి చదువుతున్నారు. నేను 3:11 చెప్తున్నాను. అందరూ కూడా ఏకముగా పనికి మాలిన అయిపోయారు, అందరూ కూడా దేవుని నుంచి దూరం అయిపోయారు. కాబట్టి స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలు అయిపోయారు. కాబట్టి నీతిమంతులు నీతిని కలిగి జీవించలేకపోవడం, నీతిమంతులుగా బ్రతకలేకపోవడం, నీతి లేని జీవితం వలన మనుషులు నరకానికి వెళ్లాల్సిన దుస్థితికి వచ్చారు. కాబట్టి నీతిమంతులుగా వీళ్ళు చేయాలి. ఎలా చేయాలి నీతిమంతులుగా? 613 ఆజ్ఞలు చేయలేని నీతి ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? మనిషి తన స్వభావం మార్చుకోలేదు, కానీ తన క్రియలు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. క్రియలు కాదు మారాల్సింది, లోన స్వభావం మారాలి. లోన స్వభావం మారినప్పుడు క్రియలు ఆటోమేటిక్ గా మారిపోతాయి. లోన స్వభావం మారలేదు అనుకోండి, దాచుకోవాలి, తర్వాత ఎవరికి కనపడకుండా నటించాలి, బోల్డ్ పనులు ఉంటాయి.
కానీ లోనే మారిపోయాం అనుకోండి, మనం పైకి ఏ రకమైన ప్రయత్నాలు చేయడం మీద దృష్టి పెట్టగలదు. స్వేచ్ఛగా స్వతంత్రంగా లో నుండి దేవుని కొరకు జీవించాలనే ఆ తాపత్రయం పొంగిపొర్లుతో ఉంటుంది. కాబట్టి లో నుండి ఆ నీతి ఎలా ఉద్భవిస్తుంది అంటే, లోన ఉన్నటువంటి ఆ స్వభావంలో మార్పు రావాలి. కాబట్టి ఆ స్వభావంలో మార్పు రావడానికి దేవుడు ఇశ్రాయేలు కాలంలోనే, హెజ్కేలు గ్రంథంలోనే ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేనే మీలో రాతి గుండం తీసేసి మాంసపు గుండెను పెడతాను, నేను నా ఆత్మ మీకు ఇస్తాను. కాబట్టి మీరేం చేస్తారంటే, ఇప్పుడు నా ఆజ్ఞల్ని, నా విధుల్ని అనుసరించాలనేటువంటి ఇష్టంలోకి వస్తారంటే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కూడా, క్షమించండి 8వ అధ్యాయంలో కూడా అదే విషయం చెప్తాడు. వాళ్ళ హృదయంలో నా ధర్మ విధులు ఉంచుతాను, ఇప్పుడు వాళ్ళు నా మాట వినేటట్టుగా నేను చేస్తాను అంటాడు. కాబట్టి దేవుడు మన హృదయంలో ఆ ధర్మశాస్త్రాన్ని పెట్టినప్పుడు, దేవుడు మన హృదయంలో తన ఆత్మకార్యాన్ని జరిగించడం మొదలు పెట్టినప్పుడు, లో నుండే దేవుని కొరకు బ్రతకాలనేటువంటి స్పృహ బయలుదేరుతుంది. దాన్ని ఏమన్నా అంటే క్రైస్తవ పరిభాషలో ప్రోక్షింపబడిన మనస్సాక్షి అన్నాం. అంటే ఎప్పుడైతే ఈ మనస్సాక్షి యేసుక్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడిందో, ఇప్పుడు ఇది సరిగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇది సరిగ్గా పనిచేయడం మొదలు పెట్టినప్పుడు, నువ్వు పాపం చేసినప్పుడు పాపం అని చెప్తుంది. నువ్వు దేవుని కొరకు బ్రతకలేని స్థితికి వెళ్ళినప్పుడు నీ హృదయాన్ని దేవుని దగ్గర చేయడానికి ఏం చేయాలో పనులు చేస్తూ ఉంటారు. సో దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, హృదయంలో మనస్సాక్షి నిద్రలేపుతాడు. తన ఆత్మ ద్వారా నీ మనసును వెలిగిస్తాడు, నీ మనోనేత్రాలు వెలిగిస్తాడు, నీ స్థితి ఏంటో నీకు అర్థమయ్యేటట్టు చేస్తాడు. తద్వారా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నన్ను నువ్వు నీతిమంతుడిగా చేయి నాయనా, ఈ స్థితిలో నుంచి నేను బయటపడేటట్టు లేను, పైకి బానే ఉన్నాను కానీ నా లోపల చూస్తున్నప్పుడు, నా లోపల మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనుషుని హృదయంలో నుండి ఏవి బయటకు వస్తాయో చెప్పుకొస్తాడు. ఇవన్నీ నాలో ఉన్నాయి ప్రభువా, మరి వీటన్నిటి నుంచి నేను విడుదల చేయబడాలి, కనుక నాకు సహాయం చేయమని దేవుని పాదాల చెంత ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అందుకే రోమపత్రిక 5:1 రాయబడింది, కాబట్టి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానం కలిగింది. కాబట్టి విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడటానికి దేవుడే ప్రొవిజన్ ఇస్తున్నాడు. యేసు ప్రభు తన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా చేయబడటానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. యేసుక్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా చేయబడి, యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడేటువంటి భాగ్యంలోని గనక మనం వస్తే, ఇప్పుడు మనం మార్చబడ్డాం గనక, ఇప్పుడు మన మనస్సాక్షి పనిచేయడం మొదలు పెట్టింది గనక, ఇప్పుడు నీతి కొరకైన ఆకలి బయలుదేరు. అర్థమవుతుందా నీకు? నీతి కొరకైన ఆకలి బయలుదేరాలంటే ముందు నీకు ఆరోగ్యం బాగుండాలి. ఒకరికి అన్నం తినాలనిపించదు, సిగరెట్ తాగాలనిపిస్తుంది. ఎందుకు? వాడికి అన్నం తినాలనిపించట్లేదు, మందు తాగాలనిపిస్తుంది. ఎందుకు? ఒకరికి అన్నం తినాలనిపించకుండా మాత ఇద్దరు ఎందుకు అనిపిస్తుంది అంటే, వీడు చెడిపోయాడు. సో వీడి బాడీ రాంగ్ గా వాడిని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు బాగు చేయాలి. ఇప్పుడు వైద్యం చేసిన వాళ్ళు ఏం చేస్తారు? వాడిని బాగు చేస్తారు. బాగు చేస్తే వాడి సెన్సెస్ కరెక్ట్ గా స్పందించడం మొదలు పెడతాయి, వాడు సరైన వాటిని కోరుకోవడం మొదలు పెడతాడు. మనలో పాప రోగం ఉన్నప్పుడు ప్రభువుని కోరుకోం. మనలో పాప రోగం ఉన్నప్పుడు ప్రభు సన్నిధి కొరకైనా ఆరాటం ఉండదు. మనలో పాప రోగం ఉన్నప్పుడు ఎంతగా మనం దేవునికి దూరంగా బతకాలనే ప్రయత్నం చేస్తుంటాం. ఎన్ని పనులు పక్కన పెట్టుకుని ప్రభు దగ్గర రావాలని ట్రై చేయం. సో ఇది ఎలా జరుగుతుందంటే, దేవుడు నీలో కార్యం చేయడం మొదలు పెడితే నీ హృదయంలో స్పందన బయలుదేరుతుంది, నీ మనస్సాక్షి నిద్రలోంచి లేస్తుంది, అది స్పందించడం మొదలు పెడుతుంది, నీతి కొరకైన ఆకలి మొదలవుతుంది. ఇది ఎటువంటిదో, ఈ ఆకలి ఎక్కడ తీసుకెళ్తుందో ప్రభు చిత్తమైతే రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. దయగల